కూడదు అని అనుకుంటాడా? ఒకసారి థింక్ చేయండి. కాబట్టి రైతు అనే వ్యక్తి పంట వేసినప్పుడు ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి మొక్క నుంచి కూడా ఫలాలు రావాలి. అవి ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అలాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా మనల్ని మంచిగా ఉండాలి. మంచి ఆరోగ్యం తీసుకోవాలి. ఇతను మంచిగా లైఫ్‌లో లీడ్ చేయాలి. ఇతను గొప్పగా ఎదగాలని కోరుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క పర్పస్ ఏంటి అంటే సొసైటీకి మంచి చేయాలి. అందరిని ఆ పర్పస్‌లోనే తీసుకొచ్చారు. కానీ మనం ఉంటున్న సొసైటీ కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మనలో దృక్పథం, మన యాటిట్యూడ్ కావచ్చు, మనల్ని కొంతమందిని అదృష్టవంతులుగా మారుస్తున్నాయి. కొంతమంది దురదృష్టవంతులు అనుకునేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి విషయాలేమీ లేవు. కాబట్టి ఇక్కడ జీవితం నీకు విజయాలను అందించదు. అలాగే అపజయాలను కూడా అందించదు. అటు విజయాలు ఇవ్వదు, అపజయాలు ఇవ్వదు. ఓన్లీ అవకాశాలు మాత్రమే ఇస్తుంది. ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకుంటున్నావా? లేదా ఫెయిల్యూర్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నావా? అది నీ యొక్క పని విధానం మీద ఆధారపడి ఉంటుందే గానీ, వేరే అంశాల మీద కాదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనం ఎందుకు వెస్టేజ్ చేస్తున్నాము అంటే, మనం కంఫర్ట్ జోన్‌లో ఆల్రెడీ ఉండిపోయామండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మ్యారేజ్ అవ్వడం కోసం మగవారైతే మ్యారేజ్ అవ్వడం కోసం కావచ్చు, వేరే వేరే విషయాల కోసం నేను మంచి జాబ్ ఎంచుకోవాలి, మంచి జాబ్ ఎంచుకోవాలని బాగా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళి ఈ జాబ్ నుంచి ఆ జాబ్‌లోకి మారుతూ, ఆ జాబ్ నుంచి ఈ జాబ్‌లోకి మారుతూ నేను మంచి సాలరీ తీసుకోవాలని వెతుకుతూ ఉన్న క్రమంలో ఒక జాబ్‌లో పడ్డాం మనం. ఏదో ఒక జాబ్ వచ్చింది. ఈవెన్ గవర్నమెంట్ జాబే వచ్చింది. నాకు కూడానండి. కానీ నేను బిఫోర్ గవర్నమెంట్ జాబ్ టైమ్‌లో ఏ విధంగా నేను ఉండేవాడినంటే, ఎక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది? ఏ జాబ్ నాకు మంచి సెక్యూరిటీ ఇస్తుందన్న ఆలోచన చేసేవాడిని. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నా మైండ్‌లో నుంచి ఆ థాట్ ప్రాసెస్ లేదిక. వచ్చేసిందిగా, ఇంక దీంట్లో అలా నిలబడి ఉన్నాం. కానీ జాబ్ రాకముందు నాలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇది ఎస్‌జిటి జాబే. అంటే ఎలిమెంటరీ టీచర్‌ని నేను. ఖచ్చితంగా 1 ఇయర్‌లో నేను స్కూల్ అసిస్టెంట్ జాబ్‌ని నేను సాధించాలి అని అనుకున్నా స్టార్టింగ్‌లో జాబొచ్చిన కొత్తలో. కానీ ఎప్పుడైతే జాబొచ్చిందో, ఈ జాబ్‌లో ఇక్కడ సిస్టమ్‌లో అలవాటు పడిపోయామో, స్కూల్ అసిస్టెంటా? ఎందుకులే ఇది బొందగా బాగానే అని అలా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయా నేను. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ గోల్ లేదు. నెక్స్ట్ గోల్ అనేది మనకెవ్వరికీ లేదు. కానీ వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళు ప్రతి క్షణము కూడా గో టు నెక్స్ట్, గో టు నెక్స్ట్, గో టు నెక్స్ట్ అనే థింకింగ్‌తో ఉంటాడు. నేను డైరెక్టర్‌నయ్యాను. సిల్వర్‌ని ఎలా అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటాడు. సిల్వర్ అయ్యాను. గోల్డ్ ఎలా అవ్వాలి? ఎప్పటికవ్వాలి? అలాగే స్టార్ అయ్యాను. క్రౌన్ డైరెక్టర్ నేను ఎప్పటికవ్వాలి? అలాగే నేనిక్కడ 50,000 తీసుకుంటున్నాను. 50,000తో రాజీ పడిపోడు. 50,000 నేను లక్షని ఎలా చేసుకోవాలని ఎప్పుడు కూడా ఒక పరిగెత్తుతూ నేను ఏదో విధంగా నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఉంటారు. ఎప్పుడంటే సిస్టమ్‌ని అర్థం చేసుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ సిస్టమ్‌ని అర్థం చేసుకొని, ఇక్కడ ఏదైతే పని చేయాలో నిర్ణయించుకోండి. ఎందుకు వెస్టేజ్ చేయాలో కూడా నువ్వు కూర్చొని నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూర్చోబెట్టి, వెస్టేజ్‌లో ఈ ఆపర్చునిటీ ఉంది. వెస్టేజ్‌లో ఈ విధంగా సక్సెస్ అవుతున్నారు. నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా సక్సెస్ అయ్యారు. మనం అందరం కూడా కలిసి దీంట్లో పని చేసుకుందాం. వెస్టేజ్ చేద్దాం. అప్పుడు మనందరం కూడా సక్సెస్ అవ్వొచ్చని చెప్పి కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి మీ మనసులో ఉన్న మాటని వాళ్ళ ముందు పెట్టండి. వెస్టేజ్‌ని గురించిన ఉద్దేశాన్ని వాళ్ళ ముందు పెడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనతో జర్నీ చేస్తారు లీడర్స్. కాబట్టి కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దు. మనకి కంఫర్ట్ జోన్‌లో ఉండాలి. ఉదాహరణకి నేనిప్పుడు మీటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కడ కూర్చుంటే కంఫర్టబుల్‌గా ఉంటుందో నేను చూసుకోవాలి. అంతేగాని నేను నిలబడో, పరిగెత్తుతూనో నేను మీటింగ్ చేయలేను. ప్రతి ఒక్క దానికి కూడా కంఫర్ట్ జోన్ కావాలి. కానీ ఆ కంఫర్ట్ జోను నెక్స్ట్ మన లక్ష్యాలని అవరోధాలుగా మార్చకూడదు. అంటే మనల్ని ఎదుగుదలని మన కంఫర్ట్ జోన్ ఆపకూడదు. ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని వింటున్నావు. మీటింగ్ వింటున్నావు అంటే కంఫర్ట్ జోన్‌లో కూర్చోవాలి. కంఫర్ట్‌గా కూర్చోవాలి. కంఫర్ట్‌గా మీటింగ్ వినాలి. కంఫర్ట్‌గా రాసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకిది ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా కంఫర్ట్ జోన్‌లోకెళ్ళాలి.
ఇప్పుడు వెళ్ళకూడదు. వయసున్నప్పుడు, ఓపికున్నప్పుడు, నువ్వు చేయగలిగే సత్తా ఉన్నప్పుడు, నీ సాలరీ నీకు డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయనప్పుడు నీ నీ సాలరీ నీకొచ్చే సాలరీ నీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందా? చేయనప్పుడు ఇప్పుడెందుకు నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉండాలి? ఉండకూడదు. ఇప్పుడు కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. అన్‌కంఫర్టబుల్ జోన్‌లో ఉండాలి. మన బ్రెయిన్‌ని తీసుకెళ్ళి అన్‌కంఫర్టబుల్ జోన్‌లో పెట్టాలి. ఈ జాబ్ నాకు కరెక్ట్ కాదు. నేను ఈ జాబ్‌లో నా నా డ్రీమ్స్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకోలేను. నా ఫ్యామిలీకి కావాల్సిన విధంగా నేను సపోర్ట్ చేయలేను. నా ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇవ్వలేను. అలాంటప్పుడు నేను ఈ కంఫర్టబుల్ జోన్ అని నేను ఎట్లా అనుకోవాలి ఈ జాబ్‌ని? దిస్ ఈస్ అన్‌కంఫర్టబుల్ జోన్. నేను త్వరగా మంచి కంఫర్టబుల్ జోన్‌లోకి వెళ్ళాలి అన్న ఆకలితో మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లీడర్స్. మరి వెస్టేజ్‌లోకొచ్చాము. వెస్టేజ్‌లోకొచ్చి మనం సక్సెస్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మనకు దొరికింది. మీటింగ్ ఇన్నాం. మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మరి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నాకేమో ఏమి తెలవదు. ఏం చెయ్యాలి? సింపుల్ లీడర్స్ ఇవాళ డిస్కస్ చేసే ఈ పాయింట్‌లను ఫాలో అయితే 100కి 100% నువ్విక్కడ సక్సెస్ అవ్వచ్చు. వెస్టేజ్ యొక్క గడిచిన కాలాన్ని మరియు భవిష్యత్ ప్రణాళికని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బయట ఇవాళ వెస్టేజ్ గురించి చెప్తే, "నువ్వు ఇప్పుడొచ్చావా నాయనా? ఇంతకుముందు చాలామందొచ్చారు. చాలామంది వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడెళ్ళిపోతుందో, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినియి, చాలా వెళ్ళిపోయినియి" అని చెప్పి మనతో అంటూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి న్యూ డిస్ట్రిబ్యూటర్స్‌కి. మీకు ఈ యొక్క ఆలోచన విధానం మీ 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 లైఫ్‌లో ఇది ఎదురవుతుంది. దానికి కారణం ఏంటి? అతను ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడంటే, వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఆ వెస్టేజ్ ఎంత అంచెలంచెలుగా ఏ విధంగా డెవలప్ అయిందో అతనికి తెలీదు. అలాగే వెస్టేజ్‌లో భవిష్యత్తు ప్రణాళిక ఏంటో అతనికి తెలీదు. కాబట్టి ఇక్కడ ఆ వెస్టేజ్‌ని అంచనా వేసుకోలేక ఇది కూడా అన్నిట్లికి లాగానే తాడుతో కట్టి ఇక్కడ చేస్తూ ఉంటారు. దీన్ని కూడా మిగిలిన కంపెనీల్లాగానే అలాగే దీన్ని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి లీడర్స్. ఇక్కడ కొత్తగా వచ్చిన లీడరు ఫస్ట్ వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయింది? మరి స్టార్ట్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎంతమందున్నారు? బ్రాంచ్ ఆఫీసెస్ ఎన్నున్నాయి? అలాగే టర్నోవర్ ఎంత చేసింది? ఇప్పుడు ప్రెజెంట్ ఎంత టర్నోవర్ చేస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ప్రొడక్ట్‌లున్నాయి? ఇప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు? ఇప్పుడు ఎంత ఎస్టాబ్లిష్ అయ్యింది? మన ఇండియాలో ఎంత ఎస్టాబ్లిష్ అయ్యింది? అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ వెస్టేజ్ యొక్క మార్క్ ఏ విధంగా ఉంది అనే విషయాలను మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే మనం కూడా అక్కడ చెప్పిన వ్యక్తిలాగా మనకెవరైతే చెప్పారో ఆ చెప్పిన వ్యక్తిని లాగానే మనం అలాగే ఉండిపోవాలి. కాబట్టి అది తెలుసుకోవడంతో పాటు 2004లో వెస్ట్ స్టార్ట్ అయిందని జూన్ 2 తారీఖు తెలుసుకున్నాం. తర్వాత 2008లో అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లు స్టార్ట్ చేసిందండి. అగ్రి 82తో స్టార్ట్ చేసింది 2010లో. అలాగే అవార్డ్స్ అవార్డ్ వచ్చిందండి. ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది. ప్రొడక్టివిటీ పరంగా ఈ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ పరంగా మనకి ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది 2010లో. ఆ తర్వాత ఆహ్ 100 క్రోర్ క్లబ్. అంటే 100,00,00,000 క్లబ్‌లోకి అప్పుడు 2011లో చేరుకోవడం జరిగింది. 100,00,00,000 క్లబ్‌లోకి. నెక్స్ట్ 2012లో గౌతమ్ బాలే గారికి బెస్ట్ సీఈఓగా మరి అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఆసియా ఖండంలోనే బెస్ట్ సీఈఓగా. తర్వాత మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అని ఆసియా ఖండంలో 2014లోనే ఒక అవార్డ్ తీసుకోవడం జరిగింది. 2015లో మరి 500,00,00,000 క్లబ్‌లోకి చేరుకోవడం జరిగింది కంపెనీ టర్నోవర్. మొత్తం కంపెనీ టర్నోవర్ 2015 నాటికి 500,00,00,000 టర్నోవర్‌లోకి వెళ్ళింది. అంటే ఆ సంవత్సరం టర్నోవర్. తర్వాత 2016లో మరి కలర్ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్‌ని కూడా లాంచ్ చేసినాయి. ఇక్కడ వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో డైరెక్ట్ సెల్లింగ్‌లో మరి ఆహ్, సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఉండాల్సిన కేటగరీ ప్రొడక్ట్ ఏంటి అంటే హెల్త్ సప్లిమెంట్స్ ఫస్ట్ కేటగరీ. ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్స్ గనక ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంటాయి. హెల్త్ సప్లిమెంట్స్ గనక స్టాండర్డ్‌గా మంచి రిజల్ట్ వస్తూ ఉంటే దాంట్లో గ్రోత్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కేటగరీ గనక ఏది అని మనం అబ్జర్వ్ చేస్తే మిస్టర్ ఆఫ్ మిలాన్. అంటే మనలాంటి మన కంపెనీలో ఉన్న మిస్టర్ ఆఫ్ మిలాన్ లాంటి కలర్ కాస్మెటిక్స్. వీటికి మంచి గ్రోత్ ఉందండి. మంచి బిజినెస్ మార్కెట్ ఉంది. అద్భుతమైన మార్కెట్ ఉంది. కాబట్టి సెకండ్ ప్లేస్ మనం వీటిని ఇవ్వచ్చు. కాబట్టి 2016లోనే మన కంపెనీ
వీటిని లాంచ్ చేసింది. తర్వాత 2017లో మన కంపెనీ ఎప్పటినుంచో గోల్‌గా పెట్టుకుంది. 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీని మన ఇండియాలో కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో టాప్ 100లో నిలపాలి ఖచ్చితంగా. టాప్ 100లో ఒక కంపెనీగా మన కంపెనీని తీసుకెళ్ళాలి అని చెప్పి మన మేనేజ్‌మెంట్ గౌతమ్ బాలే గారు, దీపక్ సుద్ గారు, అలాగే కన్వర్‌బీర్ సింగ్ గారు ఎంతో అద్భుతమైన విధంగా మరి దీన్ని డ్రీమ్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ కంపెనీని మనం టాప్ 100లో కంపెనీగా తీసుకెళ్లాలని చెప్పి గోల్ పెట్టుకుంటే 2017లో మన కంపెనీ ఫస్ట్ టైమ్ అండి గ్లోబల్‌గా ప్రపంచ స్థాయిలో 93వ ప్లేస్‌లోకి వెళ్ళింది. 93వ ప్లేస్‌లోకి మన కంపెనీ వెళ్ళడం జరిగింది. అలాగే 2018లో బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డ్ అనేది పొందుకోవడం జరిగిందండి. 2022లో 38వ ర్యాంక్‌లోకి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే మన కంపెనీ యొక్క గ్రోత్‌ని మీరు గమనించండి. 2004లో 5,00,00,000 టర్నోవర్ చేసింది. 2005లో 10,00,00,000, 30,00,00,000, 50,00,00,000 అలాగే ఆహ్, హ్మ్, 70,00,00,000, 89,00,00,000, 170,00,00,000, 260,00,00,000, 354,00,00,000, 460,00,00,000 ఇక్కడ చూడండి ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ కంపెనీ టర్నోవర్‌ని ఏ విధంగా వెళ్ళిందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి లీడర్స్. ఈ విధంగా టర్నోవర్ పెంచుకుంటూ మరి ముందుకు వెళ్ళింది మన కంపెనీ. మరి ఇలా హిస్టరీని గనక తెలుసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక, మరి భవిష్యత్ ప్రణాళిక అంటే విజన్. మరి మన కంపెనీకి ఏమైనా విజన్ ఉందా? త్వరలో ఏం సాధించాలని వెస్టేజ్ కంపెనీ భావిస్తుంది? వెస్టేజ్ కంపెనీ ముందు ఉన్న లక్ష్యం ఏంటి? ఏం సాధించాలి? ఒకటేనండి విజన్ 2025 నాటికి కంపెనీ ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంది. అదేంటి అంటే 2025 నాటికి 1,00,000 మందికి కార్లిప్పించాలి. 1,00,000 మందికి కార్లిప్పించాలి. ఇప్పుడు 10,000 ప్లస్ నియర్లీ 15,000 వరకు రీచ్ అయిపోయింది ఆల్రెడీ. మరి దాన్ని 1,00,000 మందికి కార్లిప్పించాలని టార్గెట్ పెట్టుకుంది. నెక్స్టు రెవెన్యూ పరంగా అంటే ఇప్పుడు 5,00,00,000 2004లో 5,00,00,000 టర్నోవర్ చేసింది. ఇప్పుడు 3,000,00,000 టర్నోవర్ చేసిందని చెప్తున్నాం గదా! 2025 నాటికి 20,000,00,000 టర్నోవర్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూటర్ల పరంగా 3,00,00,000 డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఇప్పుడు ఈ మన కంపెనీ త్వరలోనే 10,00,00,000 డిస్ట్రిబ్యూటర్‌లోకి మన కంపెనీ వెళ్ళాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం. తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు 9 కంట్రీస్‌లో మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్థాయిలో మన కంపెనీని 50 కంట్రీస్‌కి తీసుకెళ్ళాలి. గౌతమ్ బాలే గారికి ఒక గ్రేట్ ఎయిమ్ ఉందండి. అదేంటంటే ఇతర దేశాల నుంచి వేరే వేరే ఎన్నో కంపెనీలు మన దేశానికొచ్చి మన సంపదని వాళ్ళ దేశాలకు పట్టుకెళ్ళిపోతున్నాయి. కానీ వెస్టేజ్ కంపెనీ అలా ఉండకూడదు. వెస్టేజ్ కంపెనీ ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే వేరే దేశాల యొక్క ప్రాఫిట్ ఏదైతే మనీని మన దేశానికి మళ్లించాలి. మన దేశానికి తీసుకురావాలి. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం ఎదగాలి. గ్లోబల్‌గా కూడా గొప్ప ప్లేస్‌లోకి మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఈ కంపెనీ ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టే 50 కంట్రీస్‌లోకి విస్తరించాలని చెప్పి 2025 నాటికి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. అలాగే 10,000 మందికి అంటే 1,00,000 కార్లివ్వాలని టార్గెట్ పెట్టుకుంది గదా! ఈ 1,00,000 కార్‌లో 10,000 కార్లు లగ్జరీ కార్లుండాలండి. 10,000 కార్లు లగ్జరీ కార్లుండాలి. 10,000 కార్లు లగ్జరీ కార్లుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. దిస్ ఈస్ ద విజన్. అలాగే కంపెనీకి ఇంకొక విజన్ కూడా ఉందండి. అదేంటంటే లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఎవరైతే వెస్టేజ్‌తో జర్నీ చేస్తున్నారో వాళ్ళు ఎకనామికల్‌గా ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకి ఉండకూడదు. ఇండిపెండెన్స్‌గా ఉండాలి వాళ్ళు. ఇండిపెండెంట్‌గా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళకి నచ్చిన టైంలో, నచ్చిన వ్యక్తులతో, నచ్చిన ప్లేస్‌లో వర్క్ చేసుకున్నా గానీ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఇది కంపెనీ యొక్క ప్రధానమైన విజన్. లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. మరి ఇది గదా మన పర్పస్ నిజంగా. కంపెనీ యొక్క పర్పస్ ఏంటి అసలు? ఎంత అంటే మనం మనం ఎదగడం అనేది కొంతవరకేనండి మనం సక్సెస్ అయ్యేది. కానీ మనం ఎదగడం అనేది కొంతమంది వ్యక్తుల్ని మనం హెల్ప్ చేయాలి. కొంతమంది వ్యక్తులకి హెల్ప్ అవ్వాలి నేను నా లైఫ్ మొత్తంలో అని ఎప్పుడైతే అనుకుంటామో అది అసలైన పర్పస్. కాబట్టి మన కంపెనీ స్టార్ట్ చేసిన విధానమే ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలి. మరి ఇలాంటి విజన్ ఉంది. అలాగే మన గ్రేట్ లీడర్ అండి. మరి మన విజయరాజు గారు డైనమిక్ లీడర్. మరి ఆంధ్ర, తెలంగాణలోనే టాప్ ఎర్నర్. మరి విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు.
పని రాక్షసుడు అంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా సార్‌ని. అంటే ఎంత ఒక పని గనక మొదలుపెట్టారు అంటే, ఆ పనిని ఖచ్చితంగా సాధించే యాటిట్యూడ్ ఉంటుంది. మరి అలాంటి లీడర్‌షిప్‌లో మనం ఉన్నాము. చాలా అదృష్టవంతులం. మరి ఇక్కడ సార్ యొక్క డ్రీమ్ ఒక్కటేనండి. 2025 నాటికి మరి 500 మందిని రూ. 5,00,000 తీసుకునే ఎర్నర్స్‌ని క్రియేట్ చేయాలని మన లీడర్, మన గ్రేట్ లీడర్ మరి ఒక థాట్ పెట్టుకున్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలాగే 500 మందికి లగ్జరీ కార్ అచీవర్స్‌గా తయారు చేయాలని 5,00,000 ఎర్నర్స్‌ని 500 మందిని తయారు చేయాలని, అలాగే లగ్జరీ కార్లు 500 మందికి కావాలని ఇప్పించాలని, అలాగే 500 మంది ఒక లగ్జరీ హౌస్‌లో ఉండాలి అని ఒక గ్రేట్ ఎయిమ్ పెట్టుకొని మరి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన గ్రేట్ లీడర్ విజన్ కూడా మనం గమనించాలి. కాబట్టి ఇదే విజన్‌తో మనం జర్నీ చేయాలి. ఈ 500 మందిలో నేను కూడా ఒకడినవ్వాలి. ఈ 500 మందిలో ఖచ్చితంగా నా టీమ్‌లో ఎక్కువ మంది ఈ 500 మందిలో ఉండాలి అని ఎవరైతే తలస్తారో, ఎవరైతే వాళ్ళు భావిస్తారో వాళ్ళిక్కడ సక్సెస్ అవుతారు. వాళ్ళకి నిద్ర ఉండదు. వాళ్ళకి ఆకలి ఉండదు. వాళ్ళకి ఒక్కటే ఉంటుంది రగిలే కసి. ఎప్పుడు నేను సాధించాలి? ఎంత త్వరగా నేను 5,00,000 జోన్‌లోకి నేను వెళ్ళిపోవాలి. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు 5,00,000 జోన్‌లోకి వెళ్ళాలి అనుకుంటావో ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండా నీ టీమ్‌లో ఎక్కువ మందిలో లక్షాధికారులను నువ్వు చూస్తావు. లక్షాధికారులు నీ టీమ్‌లో కనిపిస్తారు. కాబట్టి లీడర్స్ ఇక్కడ గమనించండి. ఈ విధమైన లైఫ్ స్టైల్ అనేది మనకి రావాలి అంటే ఫస్ట్ మనం ఇలాంటి విజన్ కూడా మనం పెట్టుకోవాలి. మన లీడర్ విజన్ పెట్టుకుంటే ఆ లీడరు టీమ్‌లో కొన్ని లక్షల మంది టీమ్ ఉంది. మన విజయరాజు గారికి విజన్ ఉంది. అంటే విజయరాజు గారి టీమ్‌లో లక్షల మందిలో మనం ఒకళ్ళము. అంతే గదా! మనం ఒకళ్ళం. కాబట్టి అక్కడ సార్ అనుకున్నారు 500 మందిని చేయాలని. సార్ ఖచ్చితంగా జేస్తారు. కానీ నువ్వు అనుకుంటేనే 500 మందిలో నువ్వొక్కడివిగా ఉంటావు. నువ్వు అనుకోకపోతే నువ్వు బయట ఉంటావు. 500 మంది ఆల్రెడీ రెడీగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అనుకునే వ్యక్తులు 500 మంది ఉంటారు గదా! లక్షల మందిలో ఆయనకున్న నెట్‌వర్క్ 8,00,000 మంది పైగా ఉన్నారు. విజయరాజు గారి నెట్‌వర్క్. ఆ 8,00,000 మందిలో 500 మంది దొరకరా? కాబట్టి ఇక్కడ త్వరపడాల్సింది మనమే. నేనే ఇక్కడ త్వరపడాల్సింది. ఆ విజన్‌ని పట్టుకోవాల్సింది ఎవరు అంటే నేను. గౌతమ్ బాలే గారికి విజన్ ఉంది. లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ అంటున్నారు. అది నేను భావించాలి గదా! ఆ ప్లేస్‌లో నేనుండాలి. నాకు నచ్చిన టైంలో, నచ్చిన వ్యక్తులతో, నచ్చిన విధంగా నేను వర్క్ చేసుకున్నా గాని, నేను సక్సెస్ అవ్వాలి. నేను కోరుకున్నంత మనీ నా అకౌంట్‌లో పడాలి అని నేను అనుకోవాలి గదా! బాలే గారు అనుకున్నారు. బాలే గారు అనుకున్న ఆ 3,00,00,000 మందిలో ఆయన అనుకున్న కొంతమంది వ్యక్తులు తయారవుతారు. కొంతమంది వ్యక్తులు అనుకుంటారు గదా! ఆ అనుకునే వాళ్ళలో ఉన్నావా? లేదా నువ్వు నెట్టబడే వ్యక్తిగా ఉన్నావా? నీ అప్లైనర్ రోజు నెడుతున్నాడా? నేను జూమ్‌కి రమ్మని. నువ్వు జూమ్‌కి రా అని చెప్పి ప్రతిసారి కూడా ఇప్పటికి కూడా నీకు ఫోను జేస్తున్నారా? నువ్వు ఈ సిస్టమ్‌లో నువ్వు సక్సెస్ అవ్వలేవు. గుర్తుపెట్టుకో. ఈ విజన్ నీది అయ్యుండాలి. ఈ విజన్ నాదయ్యి ఉంటేనే నేను సక్సెస్ అవుతాను. విజయరాజు గారిది అయితే నాది నేను సక్సెస్ అవ్వను. దీని మీద క్లారిటీ తీసుకోండి లీడర్స్. మీ మైండ్‌కి క్లారిటీ ఇవ్వండి. రూ. 5,00,000 సంపాదించాలని నువ్వు డిసైడ్ అయితే మాత్రమే నువ్వు 500 మందిలో ఒక్కడివిగా ఉంటావు. కాబట్టి డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడ మనమే. వర్క్ చేయాల్సింది మనమే. నేర్చుకోవాల్సింది మనమే. మార్చుకోవాల్సింది మనమే. సాధించాల్సింది కూడా మనమే. నేనే. గుర్తుపెట్టుకోండి. మరి ఈ విజన్ నాదయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ విజన్‌ని పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. 500 మందిలో నేను కూడా ఖచ్చితంగా రూ. 5,00,000 పైబడి ఎర్న్ చేసే ఒక స్ట్రాంగ్ లీడర్‌గా నేను నిలబడతాను. అంత పొటెన్షియల్, అంత మనీ ఇక్కడ వెస్టేజ్‌లో అనంతమైన మనీ ఉంది అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ రూ. 5,00,000 చాలా చిన్న ఇన్‌కమ్ అని మీరు అనుకుంటారు. కానీ బయట రూ. 5,00,000 అంటే అసాధ్యమైన ఇన్‌కమ్ అండి. అసాధ్యం. బయటికి వెళ్లి నేను 5,00,000 సంపాదిస్తానంటే మనల్ని పిచ్చోడిగా చూస్తారు. ఎందుకంటే అక్కడ అంత రావు కాబట్టి. నెక్స్టు రెండవ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మనం భవిష్యత్తు ప్రణాళిక, గడిచిన కాలం గురించి పూర్తిగా తెలుసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అసలు ఏంటి? ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా ఎదుగుతూ వచ్చింది? ఆ యొక్క ఆ పాత్‌ని, ఆ మార్గాన్ని మీరు గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది మేనేజ్‌మెంట్ యొక్క కెపాసిటీ. అలాగే వెస్టేజ్ కంపెనీ యాప్స్ ఉంటాయి. 2 యాప్‌లున్నాయండి. వెస్టేజ్ కంపెనీలో. అదేంటంటే
వెస్టేజ్ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ఒకటుంటుంది. వెస్టేజ్ పిఓఎస్ యాప్ ఒకటుంటుంది. ఈ 2 యాప్‌లు కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాపుల్లో మనం ఏం చేయాలి? మన అప్లైనర్ దగ్గర కూర్చొని ఈ వెస్టేజ్ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఈ యాప్‌ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బ్రాంచ్ ఉందా లేదా? మన టీమ్‌లో మనకు తెలిసిన ఒక అతను అక్కడ బంధువు ఉన్నాడు ఒక చోట. అతనికి నేను వెస్టేజ్ గురించి చెప్పాలి. చెప్పాలి అంటే అక్కడ షాప్ ఉండాలిగా. అతనికి దగ్గరలో షాప్ ఉంటే అతనెళ్లి పర్చేజ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ యాప్ గురించి, ఆ యాప్‌లో ఉన్న బ్రాంచ్ ఆఫీస్‌లు ఎక్కడున్నయి, అలాగే దీంట్లో మన పీవీలు ఎలా చూసుకోవాలి, అలాగే ప్రొడక్ట్ రేట్లు గాని, వాటి పీవీలు గాని ఈ యాప్‌లో ఎలా చూసుకోవాలి, అలాగే ఒక వ్యక్తికి ఐడీ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఒక ఆన్‌లైన్‌లో ఎలా పర్చేజ్ చేయాలి, ఇలా యాప్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నువ్వు దాచుకోకూడదు. నీ టీమ్‌కి నేర్పించాలి. నీ టీమ్‌కి నువ్వు నేర్పించాలి. అలాగే మనకి పోస్టర్ మేకింగ్ యాప్ ఉందండి. మనకి మన మన పోస్టర్ మేకింగ్ యాప్ అంటే మన టీమ్‌లో 8% అవుతూ ఉంటారు. ఈ 8% అయినప్పుడు ఆ 8%లకి మన పోస్టర్ క్రియేట్ చేయాలి. ఎప్పటికప్పుడు మన డైరెక్టర్ తర్వాత కూడా మన టీమ్‌లో ఉన్న 8%లని మన టీమ్‌లో ఉన్న వేరే వ్యక్తుల్ని అప్లైనర్‌కి ఫోటో పంపించి, పేర్లు పంపించి, "సార్ మా టీమ్‌లో ఇలా 8% అయ్యారు. పోస్టర్ క్రియేట్ చేయండి సార్" అని మనం అడగాల్సొస్తుంది. మరి అప్లైనర్ ఖాళీగా ఉంటాడా? ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాడు. ఖాళీగా ఉంటాడా అంటే ఉండడు. ఆయనేదో మీటింగ్‌లుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మన పోస్టర్ లేట్ అవుతుంది. ఇక్కడ పోస్టర్‌ని క్రియేట్ చేసుకునేది కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా రెడీ టు లెర్న్, రెడీ టు లెర్న్. మనం ఎప్పుడు రెడీ టు లెర్న్. కొత్త విషయాలు నేర్చుకునే ఆకలిని కలిగి ఉండడం అనేది ఇక్కడ కొత్తగా డిస్ట్రిబ్యూటర్‌లొచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన క్వాలిటీ. అలాగే వెబ్‌సైట్స్ అండి. మన కంపెనీకి వెబ్‌సైట్ ఉంది. www.mywesties.com. దాని గురించి తెలుసుకోవాలి. అలాగే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఫేస్‌బుక్ ఛానెల్ ఉంది. ట్విట్టర్‌లో ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వాటితో మనం జర్నీ చేయాలి. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ యాప్‌ని తెలుసుకునే ప్రాసెస్‌లో వెబ్‌సైట్ గురించి తెలుసుకునే ప్రాసెస్, యూట్యూబ్ గురించి తెలుసుకుంటున్నాం అంటే, మన చుట్టూ మన యొక్క ఎన్విరాన్మెంట్‌ని వెస్టేజ్‌గా మార్చుకుంటున్నాం. మన ఫోన్‌లో యాప్ ఉందనుకోండి వెస్టేజ్ యాపు. అప్పుడప్పుడు వేరే వేరే యాపులతో పాటు ఈ వెస్టేజ్ యాప్‌ని కూడా ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు వెస్టేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్‌ని వెస్టేజ్‌గా మార్చుకుంటున్నామా లేదా? అలాగే యూట్యూబ్‌లోకెళ్ళి వెస్టేజ్ అని టైప్ చేసి ప్రొడక్ట్ గురించి వింటూ ఉన్నాం. అంటే మన ఎన్విరాన్మెంట్‌ని వెస్టేజ్‌గా మార్చుకుంటున్నాం. ఇలా ఫేస్‌బుక్ చూసే అలవాటుంది. ఫేస్‌బుక్‌లో వేరేది చూడొద్దు. వెస్టేజ్‌కి సంబంధించి ప్రొడక్ట్ నాలెడ్జ్ చూడండి. వెస్టేజ్‌కి సంబంధించిన ట్రైనింగ్ చూడండి. నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయని, నంబర్ ఆఫ్ టెస్టిమోనీలున్నాయి. అంటే మనము ఏం చేయాలి అంటే నా యొక్క నేనిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేనేదో మంచి ట్యూషన్ పాయింట్‌లోనో బాగా నేర్పే దాంట్లో జాయిన్ చేశాననుకోండి. నాకు ఇంగ్లీష్ రాదు. ఆళ్ళు చెప్పేది అక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని ఇంగ్లీష్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకో. ఇంగ్లీష్ అట్మాస్ఫియర్‌ని నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో అప్పుడు నీకు ఇంగ్లీష్ వచ్చిద్ది. లేకపోతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. ఇది వాస్తవం. అలాగే వెస్టేజ్‌లో నీకు డబ్బులు రావాలి అంటే వెస్టేజ్ వాతావరణాన్ని అంటే నీ చుట్టూ వెస్టేజ్ వినపడాలి. నీ చుట్టూ వెస్టేజ్ కనపడాలి. అప్పుడు నువ్విక్కడ సక్సెస్ అవుతావు. అప్పుడు నువ్వు నీ యొక్క సక్సెస్ బయట ప్రపంచానికి వినిపిస్తది. అలా లేకపోతే అది అసాధ్యం గదా! ఒక్కసారి థింక్ చేయండి. నేను చాలా కాలం అయింది వెస్టేజ్‌లోకొచ్చి నాకు డబ్బులు రావట్లేదు. నేను ఈ వెస్టేజ్‌లోకొచ్చి నాకు నేను లెవెల్స్ మారట్లేదు అంటే దానికి కారణం ఒక్కటే ఫ్రెండ్స్. నీ యొక్క వెస్టేజ్ ఎన్విరాన్మెంట్‌ని నువ్వు క్రియేట్ చేసుకోలేకపోతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని వెస్టేజ్‌గా మార్చుకో. నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 5గురు వ్యక్తులు నువ్వు డైలీ మాట్లాడుతూ ఉన్నావు. ఆ 5గురు వ్యక్తులు కూడా నీకు వెస్టేజ్‌లో లేరు. వాళ్ళకి వెస్టేజ్ మీద నెగెటివ్ ఉంది. అలాంటి వ్యక్తులతో నువ్వు జర్నీ చేస్తే నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి అలాంటి వ్యక్తులతో అవాయిడ్ చేసుకుంటూ కొంతకాలం వాళ్ళని పక్కన పెట్టుకుంటూ, నీ అప్‌లైనర్‌తో సాంగత్యం చేయాలి. నీ డౌన్‌లైన్‌తో సాంగత్యం చేయాలి. అప్పుడు నీ యొక్క వాతావరణం, నీ యొక్క ఎన్విరాన్మెంట్ వెస్టేజ్‌గా క్రియేట్ అయ్యిద్ది. అంతేగాని వెస్టేజ్‌లో లేని వ్యక్తులతో నువ్వు ఎక్కువగా టచ్‌లో ఉంటున్నావా? వెస్టేజ్ అంటే ఒక నెగెటివ్ ఫీలింగ్‌లో ఉన్న వ్యక్తితో నువ్వు ఎక్కువగా టచ్‌లో ఉంటున్నావా? నువ్వు వెస్టేజ్‌లో నిలబడడం అసాధ్యం.
కాబట్టి నువ్వు ఎవరితో అసోసియేట్ అవుతున్నావో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నీ యొక్క విధానం, నీ సక్సెస్ అనేది. గుర్తుపెట్టుకో. మరి అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. అలా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం విస్టేజ్‌గా మార్చుకోవడం ఇక్కడ ఇలా చేయాలి. ఇలా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి బ్రాంచ్ ఆఫీసెస్ అంటే షాపులు ఎలా చూడాలి? సింపుల్ ఫ్రెండ్స్. దీనికి ఒక మన క్లాస్ కూడా మనం చేద్దాం. ఒక రోజున యాప్‌లో మనం ఏ విధంగా మనం అన్నీ కూడా చూడాలి అనేది. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్‌లు చూడడానికి వెస్టేజ్ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఏమవుతుందంటే పైన లెఫ్ట్ సైడ్ పైన 3 గీతలుంటాయండి. లెఫ్ట్ సైడ్ పైన కార్నర్‌లో లెఫ్ట్ సైడు మీకు 3 గీతలుంటాయి. ఆ గీతలని టచ్ చేయండి. టచ్ చేయంగానే ఫస్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీఏఎఫ్ ఇలా మై నెట్‌వర్క్, మై ప్రొఫైలు, మై ఫండ్స్, మై వోచరు ఇలా ఉంటాయండి. ఇవన్నీ చూసుకుంటూ వస్తే వెస్టేజ్ బ్రాంచెస్ అనేది ఉంటుంది. ఈ వెస్టేజ్ బ్రాంచెస్ టచ్ చేయగానే ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇలా విండో ఓపెన్ అవ్వగానే కంట్రీ పేరు, అలాగే స్టేట్ పేరు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే కంట్రీ పేరు, స్టేట్ పేరు సెలెక్ట్ చేసుకోంగానే మీరు ఇక్కడ సిటీ పేరు సెలెక్ట్ చేయొద్దు. చేయకుండా గెట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతే ఫస్ట్ హెడ్ ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో చూడాలి అనుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? విశాఖపట్నం. విశాఖపట్నంకి సంబంధించి ఫోన్ నంబర్స్, అడ్రెస్ అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో పైన చూడండి బ్రాంచ్ డీటెయిల్స్ అని ఉంది గదా! దాని పక్కనే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ అని డీటెయిల్స్ అని ఉంది గదా! ఇక్కడే టచ్ చేయండి. అంటే సెంటర్‌లో టచ్ చేస్తే అప్పుడు మనకు ఆ స్టేట్‌లో ఉన్న అన్ని డీఎల్‌సీపీస్ వాటి అడ్రెస్‌లు, ఫోన్ నంబర్‌లు అన్నీ కూడా అక్కడ చూపించడం జరిగిద్ది. అప్పుడు మనం ఏం జేయాలి? ఇక్కడ వి ఆకారంలో కింద కనిపిస్తుంది గదా! దాన్ని టచ్ చేస్తే అప్పుడు ఆ అడ్రెస్సు, ఫోన్ నంబర్ అన్నీ కూడా కనిపిస్తాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఏవండీ మీ దగ్గర ప్రొడక్ట్ ఉందా? మా టీమ్ వస్తున్నారని జెప్పి ఇలా చెప్పి మన టీమ్‌ని పంపించండి. అంతేగాని అక్కడ వెస్టేజ్ షాప్ ఉంది. అక్కడికి వెళ్లి కొనుక్కోమన్నావా? ఆ వెస్టేజ్ షాప్‌లో ప్రొడక్ట్ ఉండవు. ఆ వెస్టేజ్ షాప్ ఎప్పుడు తీస్తాడో వాడికి తెలీదు. అలాంటప్పుడు వీళ్ళు ఎళ్లి వాళ్ళు ఎనకొచ్చేసి మళ్ళీ ఎళ్ళమంటే వెళ్ళరు. కాబట్టి ముందుగానే అక్కడ షాప్ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ షాప్‌లో అన్ని ప్రొడక్ట్‌లు ఉంటున్నాయా లేవా? ఏ టైంలో తీస్తున్నారు? ఏ టైంలో క్లోజ్ చేస్తున్నారు? ఏ టైంలో మన టీమ్‌ని పంపించాలి? ఈ విధమైన ఆలోచన మనలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చక్కగా ఎళ్లి పర్చేజ్ చేస్తారు. హాయిగా మనకు మంచి బిజినెస్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగిద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిజినెస్ టూల్స్ గురించి మనం తెలుసుకోవాలండి. అసలు బిజినెస్‌ని మనం డెవలప్ చేసుకోవాలంటే టూల్స్ కావాలి. టూల్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా అక్కడ సక్సెస్ అవ్వలేడు. ఉదాహరణకి నేనే నా టీచింగ్ ప్రొఫెషన్‌లో నేను సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే నాకు ఒక టూల్ ఉంటాయి గదా! టూల్స్ ఉంటాయి గదా! చాక్ పీస్ ఉంటుంది. అలాగే ప్యానెల్ బోర్డ్స్ ఉంటాయి. లేదా వైట్ బోర్డ్ ఉంటుంది. లేదా డా బ్లాక్ బోర్డ్ ఉంటుంది. ఆ తర్వాత బుక్స్ ఉంటాయి రిఫరెన్స్‌కి. నేను అయన్నీ కూడా స్టడీ చేసుకోవాలి. అలాగే నా టీచింగ్ స్కిల్స్‌ని నేను పెంచుకుంటూ ఉండాలి. దానికి సంబంధించిన టూల్స్‌ని నేను ఫాలో అయినప్పుడు అప్పుడు నా టీచింగ్ ఎబిలిటీ అనేది నాలో పెరుగుతుంది. అంటే అయన్నీ కూడా నేను వాడుకోవాలి. ఇక్కడ కూడా వెస్టేజ్‌లో కూడా సక్సెస్ అవ్వడానికి టూల్స్ ఉంటాయి. ఒక డాక్టర్ సక్సెస్ అవ్వడానికి కూడా టూల్స్ ఉంటాయి. అతని ప్రొఫెషన్‌లో కత్తిరి, అలాగే సిరంజి, స్టెతస్కోపు ఇవన్నీ లేకుండా డాక్టరు అతను వైద్యం చేయగలుగుతాడా? ఒక మెకానిక్ అతని పని అతను చేసుకోవడానికి రెంచులు, స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ కావాలి. టూల్స్ అనేవి ప్రతి ఒక్క దానికి అవసరం. అలాగే వెస్టేజ్‌కి కూడా టూల్స్ అనేవి చాలా అవసరం. చాలా చాలా అవసరం లీడర్స్. ఇక్కడ మనకి కంపెనీ క్యాటలాగ్స్ అనేవి ఇచ్చిందండి. అలాగే ఇవన్నీ కూడా కార్ బుక్సు, లీడింగ్ లేడీస్ బుక్సు, క్యాటలాగ్సు, ప్రొడక్ట్‌కి సంబంధించిన హెల్త్ గైడ్సు, అలాగే బిజినెస్ ప్లాన్‌కి సంబంధించి సక్సెస్‌ఫుల్ ప్లాన్‌కి సంబంధించి ఉన్నాయి. అగ్రికల్చర్‌కి సంబంధించినవి ఉన్నాయి. అలాగే వాయిస్ మ్యాగజైన్ ఉంది. అంటే మన కంపెనీలో సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క టెస్టిమోనీ ఇంగ్లీష్‌లో టైప్ చేసి ఉంటుందండి. ఇంగ్లీష్ ఆర్ హిందీలో. అవి కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇవన్నీ కూడా టూల్స్. వీటితో పాటు మనం కూడా ఒక టూల్ ఏర్పాటు చేసుకున్నాము. ప్లాన్ బుక్. రూ. 200లో హ్మ్. హ్మ్. సార్ నేను ఇక్కడ దీంట్లో ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి. నాకే వాటిని ఇక్కడ ప్రింట్ చేసి మళ్ళీ తెచ్చే ప్రాసెస్‌లో నాకు కొంత అమౌంట్ ఖర్చవుతుంది. కొంతమంది మన హైదరాబాద్‌లో ఉన్న లీడర్స్ అక్కడే ప్రింట్ చేపించుకుంటున్నారు. వాళ్ళకైనా అదే రేటు. నేను చేపించినా అదే రేటు. కాకపోతే మీ అందరికి సర్వీస్ చేయాలి. మీరందరూ హైదరాబాద్ ఎళ్లి అది చేసుకోలేరు అని చెప్పి నేను తీసుకొస్తున్నాను. కానీ చాలామంది ఆ బుక్స్ తీసుకొని నాకు రిటర్న్ డబ్బులు ఇవ్వట్లేదండి. నేను అలా అయితే నేను బుక్స్ మీకు ఇవ్వలేను. దాని మూలంగా ఎవరు నష్టపోతారు? అందరం మనమే నష్టపోతాం. కాబట్టి మీ డౌన్‌లైన్ బుక్ అవసరమా?
చెప్పండి. క్లియర్‌గా చెప్పండి. ఊరికే ఇవ్వమాకండి. ఇక్కడ వెస్టేజ్‌లో సిస్టమ్ ఉంది. ఊరికే ఏది ఇవ్వొద్దు. ఊరికే ఇస్తే వాళ్ళేమనుకుంటారంటే, ఈడికి నా ద్వారా ఏదో వస్తుంది. లేకపోతే ఊరికే ఎందుకు ఇస్తాడనుకుంటారు. అది నెగెటివ్‌లోకెళ్తది. కాబట్టి ఎవ్వరికీ ఊరికే ఇవ్వొద్దు. మీరు కొన్నారు. మీకు ఎవరు ఇవ్వలా. అలాగే మీరు ఎవరికీ ఇవ్వొద్దు. నాకెవరు ఇవ్వలేదండి. నాకు ఈవెన్ చిన్న బ్రోచర్ కూడా ఎవరు ఇవ్వల. నా అప్లైనర్ బ్రోచర్ కూడా ఇవ్వల. మీకు తెలీదు ఆ విషయం. నా అప్లైనర్‌కి నేను ఎంతో చేశాను. ఆ విషయం నేను చెప్పుకోను ఎవరికీ. కానీ నేను చెయ్యాలి. ఎందుకని వెస్టేజ్ నా కోసం నేను చేస్తున్నాను. నా అప్లైనర్ కోసం, నా డౌన్‌లైన్ కోసం కాదు. నేను కారులో నా అప్లైనర్‌ని ఎక్కించుకొని నేను కారులో తిప్పి భోజనాలు పెట్టించేవాడిని. అప్లైనర్ నాకెప్పుడు భోజనం పెట్టించిన ఒక్క దాఖలా కూడా లేదు ఇంతవరకి. కానీ నేనే తీసుకెళ్ళేవాడిని. నేనే తీసుకెళ్ళి, నేనే అతనికి భోజనం పెట్టించి, నేనే చేసేవాడిని. ఇది నా కోసం. నేను సక్సెస్ అవ్వాలి. ఇది నా గోల్. నేను నా అప్లైనర్‌కి బ్రోచర్ ఇచ్చానండి. నేను నా అప్లైనర్‌కి బ్రోచర్ ఇచ్చాను. బ్రోచర్స్ నేనిచ్చాను. ఆళ్ళు నాకెప్పుడు ఇవ్వల. ఒకసారి థింక్ చేయండి లీడర్స్. ఇక్కడ వెస్టేజ్‌ని నా కోసం నేను చేస్తున్నాను. కాబట్టి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసుకొని ఇలా టూల్స్ ఉంటాయి. ఈ టూల్ ఇలా ఉపయోగపడుతుంది. ఈ టూల్ ఇలా ఉపయోగపడుతుంది. ఈ బుక్ మనకు అవసరం. ఇది ఉంటే ఇంత సక్సెస్ అవుతాము అని వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలరు. ఇక్కడ కొనుక్కోలేని రేట్‌లో ఇక్కడ లేవు. లక్షల రూపాయలు కాదు. ఒక రూ. 72 పెడితే క్యాటలాగ్ వస్తుందండి. వెస్టేజ్‌లోకొచ్చి నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేసుకునే వ్యక్తిని నేను రూ. 72 పెట్టి క్యాటలాగ్ కొనలేకపోతే ఇది ఎవరి మిస్టేకు? అప్లైనర్ మిస్టేకు. నాకు చెప్పలా సరిగా దాని గురించి. కాబట్టి నేర్పండి. ఫస్ట్ పర్చేజ్ చేపిచ్చేటప్పుడే వాళ్ళకి ఒక క్యాటలాగ్ కొనిపించేయండి వాళ్ళ చేతే. సరే ఇది చాలా అవసరము. ఇలా మనకి ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. ప్రొడక్ట్‌ని చూపించినప్పుడు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మన వాళ్ళకి చూపిస్తున్నప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఇలా ప్రొడక్ట్ ఉంటుందని చూపిస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుందక్కడ. చాలా మంచి ప్రింటింగ్ అండి అది. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి తెలుగులో క్యాటలాగ్స్ ఇవాళ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర లేకపోతే ఫస్ట్ పెట్టుకోవాల్సిన టూల్ అది. తర్వాత మన ప్లాన్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఆ ప్లాన్ బుక్‌లో ఎలా మనం ప్రెజెంటేషన్ చేయాలో నేర్చుకోండి. అలాగే హెల్త్ గైడ్ ఉందండి. చాలా అద్భుతమైనది. హెల్త్ గైడు, సక్సెస్‌ఫుల్ ప్లాన్, వాయిస్ మ్యాగజైన్ వీటిలతో పాటు కార్ బుక్ ఇంతవరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కార్ బుక్ డిజైనే చేయలేదండి. ఇంతవరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ముఖ్యంగా మన ఇండియాలో ఇంతవరకు ఏ కంపెనీ లేదు. అలాగే లీడింగ్ లేడీస్ బుక్. వుమెన్స్ ఎంపవర్‌మెంట్ మన కంపెనీ గొప్పగా తీసుకెళ్తది అనడానికి ఈ బుక్కే కారణం అండి. ఎవరైతే ల ల ఆడవాళ్ళు ఇక్కడ హౌస్ వైఫ్‌గా ఎవరైనా జాయిన్ అయ్యి, వాళ్ళు సక్సెస్ అవుతూ రూ. 3,00,000 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క ఫోటో ప్లస్ వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ హిస్టరీ అక్కడ రాసుంటుంది. ఇండియా మొత్తం చూస్తారండి. వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ దాన్ని చూడటానికి ముందుకెళ్తారు. అంటే ఎంత గొప్పదండి అది. ఫ్లిప్‌కార్ట్ ఉంటుంది. మనకి చక్కగా ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఇవన్నీ టూల్స్‌ని ఉపయోగించుకోవాలి. వీటితో పాటు ఇంకో టూల్ నేనేమని చెబుతానంటే డెమోస్ కూడా టూల్స్ కింద భావించాలి. ప్రతి లీడర్ దగ్గర డెమోస్ ఉండాలి. డెమో కిట్లు ఉండాలి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ చాలా బావుంటది. అద్భుతంగా ఉంటుంది. ఈ పదాలు ఎవరు నమ్మరు. ప్రాక్టికల్‌గా చూపించాలి. కొన్ని ప్రాక్టికల్ చూపిస్తే వాళ్ళు అప్పుడు ఎస్టిమేట్ చేసుకుంటారు. కాబట్టి టూల్స్ అనేవి ఉండాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. కొంచెం. అంతేగాని 400 ప్రొడక్ట్‌లు ఉంటే 400 ప్రొడక్ట్‌లు ఇంగ్రీడియెంట్స్, 400 ప్రొడక్ట్‌లు ఎలా పనిచేస్తాయి, 400 ప్రొడక్ట్‌లు అంత వేల మీరు తెలుసుకుంటారు. కానీ, ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5, 10 ప్రొడక్ట్‌ల గురించి రెగ్యులర్‌గా మనకి ఎక్కువగా వెళ్ళే ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి హెయిర్ ఆయిల్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ మామూలు బయట హెయిర్ ఆయిల్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్‌ని చెప్పగలగాలి నువ్వు. అలాగే టీ పౌడర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ నువ్వు క్లియర్‌గా చెప్పగలగాలి. కుకింగ్ ఆయిల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బయట కుకింగ్ ఆయిల్ ఏంటి? మన కుకింగ్ ఆయిల్ ఏంటి? అలాగే కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ గురించి స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిలు, కాంబయోటిక్సు, అలోవెరా ఇలా కొన్ని ప్రొడక్ట్‌ల గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, అప్పుడు మనం ఎక్కడికైనా హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు వీటి గురించిన నాలెడ్జ్‌ని మనం చెప్తే, అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే సార్‌కి బాగా తెలుసు. సార్‌కి చాలా నాలెడ్జ్ ఉంది. ఈయనకి ఎంతో మందికిచ్చాడు. ఈయనకి ఎంతో మందికిచ్చాడు అంటే ఈయనకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకు కూడా తగ్గుతాయన్న నాలెడ్జ్‌తో ఇంట్రెస్ట్‌తో ముందుకొస్తారు లీడర్స్. ఇలా కొన్ని ప్రొడక్ట్‌ల నాలెడ్జ్ తెలుసుకోండి. తర్వాత కంపెనీ ఆఫర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ చాలా మందికి కంపెనీలో ఉంటారు గానీ, ఇలా కొత్తగా ఆఫర్స్ ఉంటాయి. మన కంపెనీలో ఆఫర్స్ ఉంటాయి అన్న విషయం తెలీదు.
మీ టీమ్‌లో గనక అలాంటి వ్యక్తులు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ముందు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి చెప్పండి. కంపెనీలో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అయన్నిటి గురించి క్లియర్‌గా, క్లారిటీగా కొత్తగా ఐడీ చేసిన వ్యక్తికి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ మీకే తెలీదా ఫస్ట్ మీరు అప్లైనర్ దగ్గర ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి. ఇలా న్యూ జాయినింగ్ ఆఫర్ ఉంటుందండి. అలాగే రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. అలాగే స్పెషల్ స్కీమ్స్ ఆఫర్స్ ఉంటాయి. రకరకాల ఆఫర్స్ అనేవి మన కంపెనీ ప్రతి నెల కూడా మనకి ఆఫర్స్ అనేది ఈ ఆఫర్స్‌ని మనం ఖచ్చితంగా మన టీమ్‌కి ప్రతి ఒక్క ఆఫర్ గురించి తెలియపరచాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఈ ఆఫర్స్ గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇన్‌కమ్. ఇన్‌కమ్ ప్లాన్ మీద మనం ఖచ్చితంగా స్టడీ చేయాలండి. ఒక గొప్ప లీడర్ అండి. గ్రేట్ లీడర్ నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అయిన లీడర్. ఆ లీడర్ ఇప్పుడు లేరులే గాని, ఆయన వేరే కంపెనీ పెట్టేసారు. ఆయన ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఉన్నారు. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి, దాదాపుగా 10 సంవత్సరాలు వర్క్ చేసినా గాని మినిమమ్ రూ. 1,00,000 తీసుకోలేక, ఇక ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ వేస్టు, ఎవరు చేయకూడదు, ఇలాంటివి వేస్టు అని చెప్పి ఇక మానేసి, మరి అతని పని అతను చేసుకుంటూ ఉన్న క్రమంలో, అతనికి తెలిసిన ఒక వ్యక్తి ఈ వెస్టేజ్ బిజినెస్‌ని అతని దగ్గరికి తీసుకొచ్చాడండి. తీసుకొస్తే అతనేమో చాలా ఇంపార్టెంట్ పర్సను. తీసుకొచ్చిన వ్యక్తి ఇతను కాదనలేడు. సరే, ఈయన ఉద్దేశ్యం ఏంటంటే దీంట్లోకి ఎందుకొచ్చాడంటే వెస్టేజ్‌లోకి అతని ఉద్దేశ్యం, ఆ వ్యక్తిని వెస్టేజ్‌లోంచి బయటికి తీసుకొచ్చేయాలి. వెస్టేజ్ మంచిది కాదు. అసలు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మంచిది కాదు. దీంట్లో డబ్బులు రావు. రూ. 1,00,000 తీసుకోవడం కష్టం. పైనున్న వాళ్ళకే డబ్బులొస్తాయి. లేదా కంపెనీ మేనేజ్‌మెంట్‌కి మాత్రమే డబ్బులొస్తాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌లకి బెనిఫిట్ ఉండదు అని బాగా డిసైడ్ అయిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఓకే. ఐడీ ఇచ్చాడు. అతని మాట కాదనలేక. ఆ తర్వాత ఏం చేశాడంటే కూర్చొని ఈ ప్లాన్ స్టడీ చేశాడండి. ప్లాన్ స్టడీ చేసి అతన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఇదే పర్పస్. అతన్ని బయటికి తీసుకొచ్చేయాలి. వెస్టేజ్‌లోంచి బయటికి తీసుకురావాలి. ప్లాన్ స్టడీ చేసిన ఒక వారం, 10 రోజుల తర్వాత ఆ అప్లైన్‌కి ఫోను చేసి, ఎవరైతే జాయిన్ చేసారో దానికి ఫోను చేసి, "సార్, దీంట్లో గనక మనం నిలబడ్డామా, 1 ఇయర్‌లోనే 1,00,000 తీసుకోవడానికి దీంట్లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. 1 ఇయర్‌లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంది" అని చెప్పి 9 నెలలకే రూ. 1,00,000 తీసుకుంటూ ఒక బీఈడీ సీట్ జాయిన్ అవ్వడానికి ఒక రూ. 12,000 కట్టలేని ఒక వ్యక్తి వెస్టేజ్‌లో నుంచి నెలకి 20,00,000 పైబడి సంపాదించుకొని, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతో బయటికి వెళ్ళాడంటే, వెస్టేజ్ యొక్క పొటెన్షియల్ ఎలాంటిదో ఒక్కసారి థింక్ చేయండి. అది నేను చూసాను. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఒక బీఈడీ సీట్ కోసం 12,000 కట్టలేని వ్యక్తి 20,00,000 ఫర్ మంత్ తీసుకోవడం ఏంటి? అంత పొటెన్షియల్ దీంట్లో ఉంది. ఈ ప్లాన్‌లో ఉంది అని నేను కూడా అబ్జర్వ్ చేసి ప్లాన్ స్టడీ చేస్తే మతిపోతుందండి. మీరు కూడా ఫస్ట్ ప్లాన్ స్టడీ చేయండి. అసలు ప్లాన్ మనకి ఇన్‌కమ్ ఎలా ఇస్తుంది మన కంపెనీ? ఏ విధమైన ఇన్‌కమ్స్ ఏ స్టేజ్‌లో మనకొస్తున్నాయి? ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి ఏం చేయాలి అని చెప్పి మీరు ప్లాన్ స్టడీ చేస్తే స్టేజ్ పొటెన్షియల్ మీకు అర్థమవుతుంది. ఏదో అప్లైన్ జాయిన్ అమ్మన్నాడు, వాడు కొనుక్కోమన్నాడని మీరు కొనుక్కున్నారా? అప్పుడు నువ్వు అప్లైన్ కోసం నువ్వు పని చేస్తున్నట్టే నీ కోసం కాదు. ఎప్పటికి నువ్వు అప్లైన్ కోసమే పని చేయాలా? లేదా నీ కోసం నువ్వు పని చేయాలా? వెస్టేజ్ ఎందుకోసం చేస్తున్నావు? నా కోసం నేను చేస్తున్నాను కాబట్టి నేను చేయాలి అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క ఇన్‌కమ్‌ని మనం తెలుసుకుంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఫస్ట్ ఇన్‌కమ్ అండి. దీన్నే డిస్కౌంట్‌గా భావిస్తాము. ఇది జాయిన్ అయిన వ్యక్తి దగ్గర నుంచి డీయూసీడీ వరకి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది డిస్కౌంట్. తర్వాత పెర్ఫార్మన్స్ బోనస్ ఉంటుంది. కొన్న వ్యక్తికి వెంటనే బోనస్ రూపంలో వస్తుంది. 5-16% ఇది కూడా డిస్ట్రిబ్యూటర్ అంటారు. ప్రతి ఒక్కరికి చెందుతుందండి అది. కొన్న ప్రతి వ్యక్తికి కూడా అది వస్తుంది. తర్వాత డైరెక్టర్ బోనస్ ఉంటుంది. ఎవరైతే 5,500 పాయింట్లు పూర్తి చేసుకొని, ఆ మంత్ 2,000 పాయింట్లతో డైరెక్టర్ అవుతారో, అలా డైరెక్టర్ అయిన దగ్గర నుంచి డీయూసీడీ వరకి మరి డైరెక్టర్ బోనస్ కింద 15% కంపెనీ టర్నోవర్ నుంచి తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుందండి. డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకి. వాళ్ళ యొక్క క్రైటీరియా పూర్తి చేసుకుంటే 3% అదనంగా వాళ్ళు ఇన్‌కమ్ తీసుకోవచ్చు టీమ్ బిల్డింగ్ బోనస్ రూపంలో. తర్వాత ఇది కూడా సిల్వర్ డైరెక్టర్ లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటాము. దీన్ని ఎల్ఓబిగా భావిస్తాము. ఈ ఎల్ఓబి అనేది పొటెన్షియల్ ఉన్న ఇన్‌కమ్ అండి. వెస్టేజ్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే ఎల్ఓబి టచ్
మన పర్పస్ ఎల్ఓబి మీదే వర్క్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది మనకు కనిపిస్తది. ఇది సిల్వర్ డైరెక్టర్ నుంచి తీసుకోవచ్చండి. నువ్వు సిల్వర్ అయ్యావా? నీ నెక్స్ట్ గోల్ ఎల్ఓబి మీద ఉండాలి. ఎల్ఓబి మీద ఉంటే నీ ఇన్‌కమ్ డబుల్, త్రిబుల్ అయిపోతుంది. అప్పుడు సిల్వర్ నుంచి డీయూసీడీ వరకు ఎల్ఓబి తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3% ట్రావెల్ ఫండ్ ఇస్తాడు. సిల్వర్ డైరెక్టర్ నుంచి డీయూసీడీ వరకు మనకి సిల్వర్ డైరెక్టర్ స్థాయి నుంచే తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్ 3%. తర్వాత కార్ ఫండ్ అండి 5% కార్ ఫండ్ వస్తుంది. స్టార్ డైరెక్టర్ నుంచి డీయూసీడీ వరకు మనకి ఇక్కడ కార్ ఫండ్ తీసుకోవచ్చు. తర్వాత హౌస్ ఫండ్ వస్తుంది. 3% మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. క్రౌన్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. డీయూసీడీ వరకు తీసుకోవచ్చు. ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుందండి. 9వ ఇన్‌కమ్. ఇది యూసీడీ లెవెల్ నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నుంచి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు కూడా మన 2%లో ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. ఈ ఒక్క ఇన్‌కమే 20,00,000 వరకు తీసుకోవచ్చండి. అప్ టు 20,00,000 వరకి ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. అంటే ఎంత పొటెన్షియల్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్‌లో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి లీడర్స్. ఎంత గొప్ప ఇన్‌కమ్ సోర్స్‌లో మనం ఉన్నాము. కాబట్టి ప్లాన్‌ని మీరు పూర్తిగా స్టడీ చేయండి. ఎవరో చెప్పాము, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మీరు నడవొద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కమ్ ప్లాన్ తెలుసుకునే క్రమం చూడండి. 30-60 రోజుల పాటు ప్లాన్ చెప్పుకునేలా తయారవ్వాలి. మనం వచ్చాము, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఆ విధంగా మాత్రం ఇక్కడ వర్క్ చేయొద్దు. 30-60 రోజులు మన ఐడీ వేసుకొని ఉన్నాము అంటే 60 రోజులు కంప్లీట్ అయిందంటే మన ప్లాన్ మనమే చెప్పుకోవాలిక. మళ్ళీ ఇంకా హోమ్ మీటింగ్ కోసం అప్లైని పిలిపించి నువ్వు నాకు ఇంకా రావాలి, నాకు హోమ్ మీటింగ్ చేయాలి అని అన్నావా? నువ్వు నీ కోసం వర్క్ చేస్తలేదు. నీ అప్లైనర్ కోసం వర్క్ చేస్తున్నావు నువ్వు. నువ్వు వర్క్ చేస్తే నీ అప్లైనర్‌కి డబ్బులొస్తాయి. నీకు రావు. కాబట్టి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా నువ్వు చేయాల్సిందేంటంటే నీ హోమ్ మీటింగ్ నువ్వే చెప్పుకోవాలి. నీ హోమ్ మీటింగ్ నువ్వే చేసుకోవాలి. అప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతావు. తర్వాత మొదటి 5 నెలల వరకి నువ్వు ఎప్పుడైతే 5 నెలల వరకి నువ్వు జాయిన్ అయిన 5 నెలల వరకి ఇక్కడ కండక్ట్ చేస్తే మీ అప్లైనర్ ఏ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాడో, ఒకవేళ కంపెనీ కండక్ట్ చేస్తున్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 నెలలు కూడా నీకు వేరేదేమి కనపడకూడదు. ఆ మీటింగ్‌లో నువ్వు ఉండాలంతే. ఈ 5 నెలలు నీ పర్పస్ ఒకటే. ఎక్కువ టీమ్‌ని జాయిన్ చేసుకోవాలని చూడొద్దు. ఈ 5 నెలలు నేను నేర్చుకోవాలి. లెర్నింగ్ పీరియడు. నాకు లెర్నింగ్ పీరియడ్ అని చెప్పి ఏ మీటింగ్ ఉన్నా ఈ 5 నెలలు కూడా నువ్వు కంప్లీట్‌గా నాలెడ్జ్ తీసుకునే దాని మీదే నువ్వు ఫోకస్ పెట్టాలి. ఆ మీటింగ్‌లో నువ్వు ఉండాలంతే. నీ టీమ్‌ని కూర్చోబెట్టుకోవాలి. బిజినెస్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన స్కిల్స్‌ని నేర్చుకునే పర్పస్ మీద మనం వర్క్ చేయాలి. ఈ బిజినెస్ కావాల్సిందేంటండి? మాట్లాడాలి. మాటలే మూటలు. ఇంకా ఏమీ లేదు. మాట్లాడాలి. కానీ మనలో చాలా బిడియం. ఈ భూమి మీద ఫియర్స్ ఉన్నాయంట. అంటే భయాలు. ఈ భయాలు కొన్ని లక్షలు, వేలున్నాయి. వేలు, లక్షల్లో ఉన్నాయి భయాలు. ఈ భయాల్లో మొదటి భయం అసలు ఎక్కువ మంది భయపడే ఫస్ట్ భయం ఏది అంటే స్టేజ్ ఫియర్ అంట. ఒక 10 మంది ముందు నుంచుని మాట్లాడడం ఎక్కువ మంది భయపడే ఒక స్టేజ్ ఫియర్. ఈ భయం మనలో కూడా ఉంటే స్టేజ్‌లో సక్సెస్ అవ్వలేము. ఫస్ట్ మనలో ఆ భయాలను తీసేయండి. నేను 10 మంది ముందు కాదు, 1000 మంది ముందు కూడా నుంచుని నేను మాట్లాడాలి అని ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకొని, నీ స్కిల్స్‌ని ఆ వేలో నువ్వు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. ఒక సెలబ్రిటీగా మారతావు. అలా ఇన్‌కమ్ ప్లాన్‌ని ఇలా తెలుసుకునే పర్పస్ మీద నువ్వు వర్క్ చేయాలి. తర్వాత వెస్టేజ్ నుంచి నీకేం కావాలి? అసలు వెస్టేజ్‌లో నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు? నీకేం కావాలి? వెస్టేజ్‌లో నీకేం కావాలని నువ్వు డిసైడ్ అయ్యావు. ఫస్టు దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. ఎందుకు నువ్వు వెస్టేజ్ జాయిన్ అయ్యావు? కారు కోసమా? లక్ష కోసమా? లక్షల కోసమా? కోట్ల కోసమా? నీకు లైఫ్ స్టైల్ మారడం కోసమా? లేదా నువ్వు ట్రైనర్‌గా మారడం కోసమా? దేనికోసం నువ్వు వెస్టేజ్‌కొచ్చావు? దాని మీద నీకు క్లారిటీ ఉందా? ఎందుకు వెస్టేజ్ చేస్తున్నావు అనే దాని మీద నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే నీకు లక్ష్యం అంటూ ఉండాలి వెస్టేజ్‌లో. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. లేకపోతే వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. తర్వాత ఆ యొక్క లక్ష్యం ఏదైతే పెట్టుకున్నావో దాన్ని రాసి పెట్టుకో. నేను వెస్టేజ్‌లో ఈ టైంకి ఇంత సంపాదించాలి. ఈ టైంకి నేను కార్ అచీవ్ చేయాలని ఒక మంచి చార్ట్ మీద రాసి పెట్టుకొని నీ బా బ బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ దాన్ని స్టిక్ చేసి పెట్టుకో. రోజు దాన్ని చూస్తూ ఉండు. రోజు చూసుకో. అప్పుడు నీకు ఎందుకు చేస్తున్నావో అది స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక నిద్ర పట్టదు. రగిలే కసంటే అది. అది బర్నింగ్ డిజైర్ అంటాం గదా! ఆ బర్నింగ్ డిజైర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు వెస్టేజ్‌కి కేటాయించిన టైంలో వెస్టేజ్ మాత్రమే చేయాలి. వెస్టేజ్‌ని ఎందుకు చేయాలో తెలుసుకున్నాం.
ఇప్పుడు మనకున్న ఖాళీ టైం ఉంది. ఈ ఖాళీ టైంలో పిచ్చాపాటి మీటింగ్‌లు మనం అవాయిడ్ చేయాలి ఫస్టు. రచ్చబండ మీటింగ్‌లు వద్దు. సినిమాలు, షికారులు వద్దు. చిట్ చాట్‌లొద్దు. వీటన్నిటిని పెట్టే నువ్వు టైం ఎంత పెడుతున్నావు వీటన్నిటి కోసం, ఆ టైంని వెస్టేజ్‌లో పెట్టు. డైలీ ఒక మనిషి అతని పర్పస్ కోసం కాకుండా వేరే అదర పనుల కోసం ఒక 3 గంటలు, 4 గంటలు వేస్ట్ చేస్తారంట ఎక్కువ మంది. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళేం చేశారంటే ఈ 3 గంటల్ని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో వాళ్ళ ఆలోచన ప్రకారం ఆ 3 గంటలని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటూ అలా ముందుకు వెళ్లి సక్సెస్ అయిపోయారు ఇవాళ. ఓకేనా లీడర్స్ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా మనం వెస్టేజ్‌లో స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకున్న ఖాళీ టైం 2 అవర్స్ లేదా 3 అవర్స్. ఈ 3 గంటలు నేను వెస్టేజ్ చేయాలి. డిసైడ్ అయిపోండి అంతే. డిసైడ్ అయిపోండి. నేను ఈ 3 గంటలు వెస్టేజే చేయాలి. వెస్టేజ్ చేయడం అంటే ఏంటి? నువ్వెళ్లి 10 మందిని కలవడం, ఎప్పుడు కలవడం అదే కాదు వెస్టేజ్ అనేది. యూట్యూబ్‌లో ఒక వెస్టేజ్‌కి సంబంధించిన ఒక మీటింగ్ విన్నావు. అది వెస్టేజ్ చేయడమే. నీ అప్‌లైనర్‌తో మాట్లాడుతున్నావు. అది వెస్టేజ్ చేయడమే. నీ డౌన్‌లైన్‌తో మాట్లాడుతున్నావు. అది వెస్టేజ్ చేయడమే. ఒక హోమ్ మీటింగ్ చేస్తున్నావు. అది వెస్టేజ్ చేయడమే. ఒక ట్రైనింగ్‌కి అటెండ్ అయ్యావు. అది వెస్టేజ్ చేయడమే. వీటన్నిటిని వెస్టేజ్ చేయడం కింద భావించి నువ్వు డైలీ 3 అవర్స్ అన్నా మినిమమ్ డైలీ కన్సిస్టెన్సీ వర్క్ ఉండాలి. నిజంగా రామాంజనేయులు గారున్నారు. ఆయన మైలాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తారు. ఆయనకుండేది డైలీ 2 అవర్స్ మాత్రమే ఉంటది. వీక్లీ వన్స్ ఉంటది. ఒక హాఫ్ ఉంటుంది. మరి ఆ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని ఒక 1 ఇయర్ లోపుగానే స్టార్ డైరెక్టర్ అయిపోయారాయన. ఎలా కన్సిస్టెన్సీ వర్క్ చేశారాయన. కన్సిస్టెన్సీ వర్క్. తక్కువ టైమే ఉంది. ఖాళీ టైం లేదు. చాలా మందికి చాలా టైం ఉన్నాయి. ఇవాళ మనం అడుగుతుంటే, నాకు టైం లేదు సార్. చాలా బిజీ సార్. మళ్ళీ ఈళ్ళక్కడ చేసే పని ఎట్లాంటిదంటే, ఫోను మాట్లాడుకోవచ్చు. కానీ ఆ రామాంజనేయులు గారికి ఆయన జాబ్‌లో బయటే ఫోను లాగేసుకుంటారు. ఒక పెద్ద సూటేత్తారు. బయట ఫోను లోపలికెళ్ళి ఫోను మాట్లాడుకోవడానికి కుదరదు. కానీ ఇక్కడ మనం చేసే జాబ్‌లో ఫోను మాట్లాడడానికి కుదురుద్ది. మన ప్రయారిటీని మనం మార్చుకోవట్లా. మనం ఇచ్చే ప్రయారిటీని మార్చుకోగలిగినట్లయితే, అప్పుడు మనకున్న టైంని కూడా మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ప్రయారిటీ మేనేజ్‌మెంటేనండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది అది అబద్ధం. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఉండదు. ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్‌మెంట్. వర్క్ ప్రయారిటీ మేనేజ్‌మెంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఓకేనా? కాబట్టి మనం ఇక్కడ వర్క్‌ని మనం ప్రయారిటీగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనకు టైం సెట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇన్నర్‌గా ఉన్న భావన అది. కాబట్టి ప్రయారిటీ మేనేజ్‌మెంట్‌గా గనక మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా అది మన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మందిని మనం అడిగితే నాకేం వస్తుందండి వెస్టేజ్‌లో ఎందుకు చేయాలి అంటాడు. "ఏరా నాయనా ఎంత కాలం ఉన్నావంటే నేను 4 నెలలు కొన్నానండి. నాకేం వచ్చిందంటాడు. ఒరేయ్ 4 సంవత్సరాల నుంచి కొంటున్నావు. లేదా 40 సంవత్సరాల నుంచి కొంటున్నావు. అక్కడే రాలా. ఇక్కడ 4 నెలల్లో ఎలా వస్తది? నేను 1 ఇయర్ నుంచి ఉన్నానంటాడు. 1 ఇయర్ నుంచి ఏం జేసావు? ఏం చేయకూడదో అది చేసుకుంటా ఎళ్ళావు. ఇప్పుడు మనం బయట బిజినెస్ పెట్టినా, ఆ బిజినెస్‌లో కింద పడి, మీద పడి, పైన పడి, కింద పడి ఎట్లాగొట్లా కింద డొల్లుకుంటూ కింద మనం ఆహ్, నష్టం వస్తుంది. మళ్ళీ లాభం వస్తుంది. నష్టం వస్తుంది, లాభం వస్తుంది గదా! నిలబడినప్పుడు గదా! పెట్టగానే లాభం వచ్చేసిన బిజినెస్ ఏదైనా ఉంటదండి? అలా ఉంటే అందరూ సక్సెస్ అయిపోతారు. పెట్టగానే ఏ బిజినెస్ సక్సెస్ అవ్వదు. అతను తెలుసుకోవాలి అక్కడ ఆ బిజినెస్ పొటెన్షియల్ నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం వెస్టేజ్‌లో మనం సక్సెస్ అవ్వడానికి కూడా 3 సంవత్సరాలు మినిమమ్ ఓపిక పెట్టుకోండి. 3 సంవత్సరాలు. నేను 3 ఇయర్స్ నాకు మనీ వచ్చినా రాకపోయినా నేను 3 సంవత్సరాలు నిలబడాలి స్ట్రాంగ్‌గా. స్ట్రాంగ్‌గా నిలబడాలి. అదే కౌంట్ అవుతుంది. అంతేగాని మీటింగ్‌లకి రాకుండా ఎప్పుడో చెప్తే వచ్చేవి అవి కౌంట్ అవ్వవు. నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడి, నువ్వు ప్రతి మీటింగ్‌ని అటెండ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ, నీ నీ యొక్క లైఫ్‌లో వెస్టేజ్‌ని కూడా ప్రయారిటీ పెట్టుకుంటావే, ఆ టైమ్ 3 ఇయర్స్ గనుక నువ్వు పెట్టగలిగితే, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చూసుకుంటే, ఎందుకు పెట్టాలి? 3 సంవత్సరాలు ఎందుకు పెట్టాలో చెప్తాను నేనిక్కడ. క్లారిటీ ఇస్తాను. మనకి వరి పంట ఉందండి. వరి పంటని ఒక రైతు వరి పంట సాగు చేశాడు. అతనికి ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ దున్నాలి. విత్తనాలు వేయాలి. నారి వస్తది. నాట్లు వేయాలి. కలుపు తీయాలి. కోతలు కొయ్యాలి. కుప్ప వేయాలి. తర్వాత ఆ ధాన్యం మార్కెట్‌కి వెళ్తే ఇన్‌కమ్ వస్తుంది. అలా ఇన్‌కమ్ మళ్ళీ రావాలి అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ చేయాలి. మళ్ళీ దున్నాలి. మళ్ళీ విత్తనాలు వేయాలి. నారుమడి వస్తది. నాటు వేయాలి. ఇయన్నీ చేసుకుంటా ఎళ్తే మళ్ళీ ఇన్‌కమ్ వస్తుంది.
అంటే ఈ ప్రాసెస్ నువ్వు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అంటే నువ్వు చేసే జాబ్ కూడా అంతే. ఈ నెల వర్క్ చేసావా ఈ సాలరీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ రావాలంటే మళ్ళీ వర్క్ చేయాల్సిందే. సేమ్ వర్క్. ఆ వర్క్ మారిద్దా? మారదు. ఇన్‌కమ్ మారిద్దా? మారదు. కానీ ఇక్కడ వెస్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక మామిడి పంటను గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ విత్తనాలు వేస్తారు. మొక్కొస్తుంది. ఆ మొక్కలు నాటుతారు. ఆ మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షిస్తారు. తెగుళ్ళు రానివ్వకుండా, ఏ జంతువులు కూడా వాటిని హానికరం చేయకుండా, వాటిని నాశనం చేయకుండా, వాటిని సంరక్షించుకుంటూ 3 సంవత్సరాలు కాపలా కాస్తారు. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకి ఏమి ప్రాఫిట్ రాదండి. కానీ 3 సంవత్సరాల తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సీజనల్‌గా వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటుంది. నీళ్లు పోసి దానికేసిన ఎయ్యాల్సిన ఎరువు యేసుకుంటూ ఉంటే చాలు. నీళ్లు పోసి ఎరువేసుకుంటూ ఉంటే చాలు. దాని నుంచి ఫలాలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సేమ్ వర్క్ కంటిన్యూ అవ్వట్లా. దీన్ని మనం రెసిడ్యూల్ ఇన్‌కమ్ అంటారు. దీన్నే మన పాసివ్ ఇన్‌కమ్ కింద కూడా మనం తీసుకోవచ్చు. వెస్టేజ్‌లో ఇది ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్‌ని తీసుకొచ్చి జాయిన్ చేసావు. పరిచయం చేసావు. ప్రొడక్ట్ వాడిపించావు. ఆ తర్వాత అతన్ని లీడర్‌గా చేసావు. అతను కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్ళాడు. అతను కూడా నీకొక మామిడి చెట్టుతో సమానం. అలా నువ్వు ఎక్కువ మామిడి చెట్లను క్రియేట్ చేసుకోవాలి. మామిడి చెట్లను పెంచుకోవాలి. అప్పుడు నీకు ఇన్‌కమ్ అనేది పాసివ్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దృఢంగా నిలబడాలండి. ఎవరో అప్లైనర్ చెప్పారు. ఎవరో వాళ్ళు చెప్పారు. వీళ్ళ కోసం నేను చేస్తున్నా, వాళ్ళ కోసం నేను చేస్తున్నా అంటే ముందు ఇమ్మీడియేట్‌గా నువ్వు మానేయి. నువ్వు వెస్టేజ్ మూలంగా నీకేం బెనిఫిట్ ఉండవు. ఈళ్ళ మూలంగా, ఆళ్ళ మూలంగా చేస్తున్నావు అంటే ముందు నువ్వు మానేయాలి. ఇక్కడ నువ్వు ఎందుకు నువ్వు చేస్తున్నావో నీ కోసం నువ్వు చేస్తే నువ్వు చెయ్యి. నా కోసం, నాకు ఇన్‌కమ్ రావడం కోసం, నా లైఫ్ మారడం కోసం, నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను వెస్టేజ్ చేస్తున్నానని జెప్పి, నువ్వు దృఢంగా నమ్మగలిగితే దృఢంగా అప్పుడు నిలబడి ఉండు. దృఢంగా నిలబడి ఉండు. ఏది ఏమైనా నేను ఇక్కడ ఉండాలి అనుకో. ఎగతాళి జేస్తారు నిన్ను. చాలా మంది నాకు చేశారు. ప్రతి ఒక్క లీడర్‌ని ఎగతాళి చేశారు. ఇక్కడ ఎగతాళి చేయకు నీ లీడరు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ డబ్బులు తీసుకున్న వ్యక్తే లేడండి. వెస్టేజ్‌లో జర్నీ చేసిన ప్రతి ఒక్కళ్ళని ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తేనే, ఎగతాళి చేయబడితేనే నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకో. విమర్శలు వస్తాయి. విమర్శలు వస్తాయి. ఇవాళ విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా విగ్రహాలుగా మారారండి. ఇవాళ మనం హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు గదా! వాళ్ళు విమర్శలు ఎదుర్కోలేదా? ఒక్కసారి ఆలోచించండి. మీకు బెస్ట్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచరు పేరు రాయండి. అలాగే మీ తల్లిదండ్రుల పేరు రాయండి. అలాగే ఒక నీకు బాగా నచ్చిన దేవుడి పేరు రాయండి. నీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడి పేరు రాయి. రాసి నీకు వీళ్ళని ఒక్కొక్కళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ రా. నీ తల్లిదండ్రులు విమర్శలు వచ్చినయ్యా? వాళ్ళ లైఫ్‌లో రాలేదా? టీచర్‌కి విమర్శలు వచ్చినయ్యా? రాలేదా? విమర్శలు రాకుండా ఉన్నాడా? ఒక రాజకీయ నాయకుడు విమర్శలు రాకుండానే ఎదిగాడా? సార్ ఇవాళ ఆహ్, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులకు కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఆళ్ళు ఆల్రెడీ పదవిలో ఉంటే మనమేముంది బోడి. ఒకసారి ఆలోచించండి. ఎగతాళి వస్తుందని లేదా ఎవరో విమర్శిస్తున్నారని చెప్పి మనం అక్కడ ఆగిపోతున్నాం. అవమానాలు, వ్యతిరేకత. ఎవరికైతే ఇవన్నీ వస్తున్నాయో ఎగతాళి, విమర్శలు, అవమానాలు, వ్యతిరేకత ఇవన్నీ వస్తున్నాయంటే నువ్వు ఎదుగుతానికి రెడీగా ఉన్నావు. రెడీ టు గ్రో. నిన్ను ఎగతాళి చేస్తున్నారు, నిన్ను విమర్శిస్తున్నారంటే వాడు చేయలేక నిన్ను చేస్తున్నాడు. వాడి వల్ల కాదు కాబట్టి అందరూ అలాగా అవ్వాలని వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆ కెపాసిటీ లేదు. మనలో ఉంది. మనల్ని ఆపేద్దామని చూస్తారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి వాడు ఉంటారు అని చెప్పి మీరు బ్రెయిన్‌కి స్ట్రాంగ్‌గా ఇవ్వండి. ఎగతాళి, విమర్శలు, అవమానాలు, వ్యతిరేకతలు ఇవన్నీ వస్తాయి మీకు. ఖచ్చితంగా వస్తానే ఉంటాయి. వీటి దగ్గర మీరు ఆగిపోయారా? ఏం జరిగిద్దో చూడండి ఇక్కడ. ఏం జరిగిద్దో చూడండి. ఎగతాళి చేసిన వారిని ప్రేమించడం నేర్చుకోండి ఫస్ట్. విమర్శించిన వాళ్ళను సంతోషంగా విమర్శలను మీరు స్వీకరించండి. ఓకే. నాకు విమర్శొచ్చింది. త్వరలోనే నాది కూడా నా విగ్రహం కూడా నిలబడిద్ది ఒక ట్యాంక్ బండి మీద అని అనుకోండి. లేదా పేపర్‌లో ఫోటోలాగా వస్తది. ఇవాళ పేపర్‌లో ఫోటోలొచ్చే వాళ్ళందరూ విమర్శించబడ్డ వాళ్ళే. ఇవాళ విగ్రహాలుగా మారిన ప్రతి వ్యక్తి విమర్శించబడ్డ వాళ్ళే.
కాబట్టి మనకు కూడా అలా రావట్లేదంటే మనకు అంత పెద్ద విమర్శ రావట్లా. మనం కూడా అంత పెద్ద పెద్ద విమర్శలు వస్తే మనం కూడా ఆ విధంగా పేపర్‌లో ఫోటోలాగా మారతాము. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలుగా మారతాం. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎన్నున్నాయి? ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్నున్నాయి? ఆళ్ళ విమర్శలు అవ్వలేదా? విమర్శించబడలేదా? ఆ స్థాయిలో విమర్శ రాగానే నువ్వు కూడా అలా మారతావు. విమర్శలు వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించు. ఆహా! వెరీ గుడ్. నన్ను విమర్శించావా? నేను గొప్పవాడిని అవ్వబోతున్నాను అనుకో. అలాగే అవమానాలని బహుమానాలుగా తీసుకో. వీడియో ఒకటి మనం ప్లే చేస్తూ ఉంటాం 'చంద్రబోస్' గారిది. ఆయన 'చంద్రబోస్' గారు ఇవాళ ఆస్కార్ అవార్డ్ తీసుకున్నారండి ఆయన రాసిన పాటకి. దానికి ఎలా ఎళ్ళాడు? ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆయన ఒక బీటెక్ చదువుకున్న వ్యక్తి. అతనికి సందులు, సమాసాల మీద అవగాహనే లేదు. కానీ పాటలు రాయడం మీద ఇంట్రెస్ట్. అలా అలా ఆయన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అవమానాలు వస్తాయని ముందుగా భావించి, నేను 100 అవమానాలు నేను భరించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. నేను 100 అవమానాలు భరించాలి అని చెప్పి కౌంట్ చేసుకున్నాడు. 1, 2, 3, 4, 5 అలా అవమానాలు వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఎందుకని ఆ 100 అవమానాలు నేను భరించాలని డిసైడ్ అయిపోయాడు. ఎప్పుడైతే 21వ అవమానం దగ్గర అతనికి ఆ అవమానం మారిపోయింది. సన్మానంగా మారింది. అవమానం సన్మానంగా 21వ అవమానం సన్మానంగా మారింది. ఇవాళ 'చంద్రబోస్' గారంటే ఎవరు? ఒక ఫేమస్ వ్యక్తి, సెలబ్రిటీ, గొప్ప వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ తీసుకున్న వ్యక్తి, ఇంటర్నేషనల్ ఫిగర్. ఎలా వచ్చిందంటే అతను కూడా అవమానాల్ని నేను భరించాలి అని డిసైడ్ అయ్యాడు కాబట్టి, తర్వాత వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకున్న వాడే విజేతగా నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి ఎగతాళి వచ్చిన వాళ్ళని ప్రేమించండి ఎగతాళి చేసిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక జబ్బుతో బాధపడుతున్నారు. వాళ్ళకొక పెద్ద డిసీజ్ ఉంది. దాన్ని మనం తగ్గించాలి. విమర్శించబడిన వ్యక్తులను ప్రతీకారాలు తీర్చుకోవద్దు. ఆ విమర్శలను స్వీకరించండి. కసిగా తీసుకోండి. అవమానాలను బహుమానాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకోండి. విజేతలుగా నిలబడతాం మనము. దృఢంగా నిలబడండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఎక్కడైనా వస్తాయండి. నువ్వు ఒకవేళ వాళ్ళు విమర్శిస్తున్నారని ఆగిపోయావా? నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు. ఎందుకంటే సొసైటీలో విమర్శించడం అనేది ఇన్‌బిల్డ్‌గా ఉండిపోయిందది. నువ్వు ఏం చేసినా అంటారు. చూడండి ఇద్దరు వ్యక్తులు దున్నపోతు మీద ఒక గాడిద మీద ఎళ్తున్నారనుకోండి. గాడిద మీద ఎళ్తుంటే ఇక్కడ వీళ్ళేమంటారంటే, "పాపం గాడిద చచ్చిందిరా! నడిచెళ్ళొచ్చుగా ఈళ్ళకేమో మాయరోగం" అంటున్నారు. అప్పుడు వీళ్ళు ఆ మాటలు విని ఏం చేసాడంటే భార్యని నడిపిస్తున్నాడు. వీడెవడండి బాబు దున్నపోతులా గాడిద మీద ఊరేగుతున్నాడు. భార్యని నడిపిస్తున్నాడు అని వాళ్ళు మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ విన్నాడు. ఓరి బాబు అని చెప్పి మళ్ళీ మాట్లాడి మళ్ళీ మార్చేసాడు. ఏమనుకున్నాడు? ఈసారి భార్యని ఎక్కిద్దాంలే ఈళ్ళిలా అనుకుంటున్నారని చెప్పి మళ్ళీ మార్చాడు. పని విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. ఇద్దరు ఎక్కినప్పుడు అన్నారని మార్చాడు. అలాగే భార్యని నడిపించాడు. అప్పుడు అంటున్నారు. అయినా మార్చాడు. ఈసారి భార్యని ఎక్కిచ్చాడు. ఈడెవడ్రా బాబు చేతకాని వాడిలాగా ఉన్నాడు. భార్య చేతిలో కీలుబొమ్మ అనుకుంటా. ఇంట్లో ఈడు కీలుబొమ్మ అని చెప్పి అనుకుంటున్నారు మళ్ళీ. అప్పుడేం జేశాడు, మళ్ళీ మార్చి ఇద్దరు కలిసి ఎళ్తున్నారు మళ్ళీ. నేల మీద నడుచుకుంటూ గాడిద మీద ఎళ్తున్నారు. అయినా అంటున్నారు, ఇక్కడ చూడండి. ఒరేయ్! ఈళ్ళిద్దరికి బుర్ర లేదు. బంగారంలా గాడిద ఉంది గదా! గాడిద మీద ఎక్కెళ్ళొచ్చుగా. అంటే నువ్వు ఏం చేసినా ఇక్కడ అంటానే ఉంటారు. నువ్వు ఏమి చేసినా జనం ఏదో ఒకటి అంటారు. అంటున్నారని ఆపేసావా, మళ్ళీ అంటారు. "అరేయ్! ఈడు మొన్నది అన్నాడు గదా! ఇవాళ ఆపేసాడు చూసావా?" అని జెప్పి మళ్ళీ అంటారు. అనకూడదని మార్చేసావా ఇంకా అంటారు. నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు, జనం దాన్ని ఎంత ఘోరంగా ఆపేసినా అది ఆగిపోదు. విజయం పొందకుండా ఓడిపోదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేసినా జనం ఏదో ఒకటి అంటానే ఉంటారు. అంటున్నారని ఆపేస్తే మళ్ళీ అంటారు. అనకూడదని మార్చేస్తే ఇంకా అంటారు. నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు, జనం దాన్ని ఎంత ఘోరంగా ఆపేసినా నువ్వు ఆగిపోవద్దు. ముందుకు వెళుతూనే ఉంటూ, ఆ తర్వాత నీ వెంట ఆపేయాల్సిన వ్యక్తులందరూ కూడా జర్నీ చేస్తారండి. మరి అంత స్ట్రాంగ్‌గా నువ్వు దృఢంగా నిలబడి ఉండాలి. విమర్శలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎగతాళి చేసినా, ఏం చేసినా నువ్వు దృఢంగా నిలబడగలిగినట్లయితే, నీ లైఫ్ మారిపోయిద్ది. నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే. ఇవాళ సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా విమర్శించబడ్డ వాళ్ళే. కావాలంటే చూసుకోండి సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ మీరు యూట్యూబ్‌లో కొట్టండి. కొంతమంది వ్యక్తులు ఎలా ఎదిగారు? వాళ్ళసలు ఎలా వచ్చారో కొట్టండి. ఎన్ని విమర్శలుంటాయో. మనం పడల వారిని విమర్శలు. మనకు తెలీదు అట్లా విమర్శిస్తారన్న విషయం కూడా. కాబట్టి
అలా నిలబడండి. విమర్శలు వచ్చినా నిలబడండి. అవమానాలొచ్చినా నిలబడండి. దృఢంగా నిలబడండి. తర్వాత కనబడండి. ఎలా కనపడతారు? యూనిఫార్మ్ అండి. డ్రెస్ కోడ్ ఉండాలి మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు వెస్టేజ్‌లో లక్షల రూపాయలు ఇన్‌కమ్ ఇప్పించాలని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోతే ఎవరి తప్పు? వెస్టేజ్ తప్పా? లీడర్ తప్పా? నీ అప్లైయర్ తప్పా? నువ్వు ఎఫెక్టివ్‌గా కనపడాలి. నువ్వు మారాలి. నువ్వు మారితేనే నీ లైఫ్ మారిద్ది. నువ్వు మారకపోతే నీ లైఫ్ మారదు. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే నువ్వు ఫస్ట్ కనపడగానే నిన్ను అంచనా వేసుకుంటాడు. నువ్వెళ్ళి ఏమంటావు? కార్‌లొస్తాయి, లక్షలొస్తాయి అని చెప్తావు. కానీ నువ్వు అక్కడ నలిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన దుస్తులు, సాక్సులు లేదా నీ పాడైపోయిన షూస్ లేదా ఏముండవు. చెప్పులేసుకొని ఒక చెప్పు ఊడిపోయిన చెప్పు దాని నిండా మట్టి ఉంటది. ఒక నీట్‌నెస్ ఉండదు. అలాంటివి ఏసుకొని ఎళ్లి ఒక వ్యక్తికి ప్రెజెంటేషన్ చేస్తే నువ్వు ఎంత గొప్పగా చేసినా వాడు రాడు. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు ఆడు అంతే. నువ్వు చెప్పిన మాటలను గాదు. ఆ మాటల్ని నిన్ను పోల్చుకుంటాడు. ఆ పోల్చుకునేటప్పుడు నువ్వు ఆ మాటలకి తగ్గట్టుగా నువ్వు లేవా? నువ్వు ఎంత చెప్పినా రాడు గుర్తుపెట్టుకో. ఓన్లీ బిజినెస్ అనేది మన బిజినెస్ లైఫ్ స్టైల్ బిజినెస్ అండి. ఆ లైఫ్ స్టైల్ ఫస్ట్ నీలో మారితేనే వాళ్ళలో మారిద్ది. వాళ్ళలో మారిద్దని నమ్ముతారు. కాబట్టి లైఫ్ స్టైల్ బిజినెస్, సెలబ్రిటీ బిజినెస్ కాబట్టి ఫస్ట్ మీటింగ్స్‌కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కన్సిస్టెన్సీ వర్క్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. అప్‌లైన్ మాట వింటూ ఉండాలి. డౌన్‌లైన్ మనం ముందుకు నడిపించాలి. ఈ విధంగా కనపడాలి. డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలా 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 ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ లేకుండా నువ్వు మీటింగ్ చేస్తున్నావా? నువ్వు సక్సెస్ అవ్వలేవు. నువ్వు ఎక్కడో చోట మళ్ళీ వెనక్కెళ్ళిపోతావు. మళ్ళీ ముందుకెళ్తావు. వెనక్కెళ్తావు. కింద పడతావు. మీద పడతావు. ఎక్కడున్నానురా అని వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడే ఉన్నావు. ఏమి లేదు. ఎదుగుదలే ఉండదు. కాబట్టి అలా ఎందుకుండాలి? మారాలి గదా! నేనెందుకు మారను అని చెప్పి అనుకుంటే నువ్వు మారతావు. తర్వాత వినబడాలి. ఇక్కడ వినబడడం ఇందాటే మాట్లాడాను. వినబడాలి అంటే నువ్వు స్టేజి మీదకి ఎక్కి మాట్లాడాల్సిందే. అలా మాట్లాడితేనే నీ లైఫ్ మారిద్ది. నీ ఇంటికి కారొస్తది. నీ ఇంటికి కారొచ్చే విధానాన్ని నువ్వే ఆపుకుంటున్నావు. నీ అకౌంట్‌లో లక్షలు పడే విధానాన్ని నువ్వే ఆపుకుంటున్నావు. నీ దరిద్రాన్ని నువ్వే స్వాగతించుకుంటున్నావు. నేను మాట్లాడనండి. నాకు సిగ్గండి. నాకు భయమండి. ఏంటి భయమండి? ఇంత వయసొచ్చింది. మనల్ని ఏమైనా చంపేస్తారా? నరికేస్తారా? మాట్లాడండి. రావడం రాకపోతే నేర్చుకోవడం కోసమే మనం మాట్లాడేది. ఫస్ట్ చిన్న చిన్న మీటింగ్‌లో మాట్లాడడం స్టార్ట్ చేయండి. కానీ చిన్న చిన్న మీటింగ్‌లో కూడా మాట్లాడకపోతే, జూమ్‌లో కూడా మనం మాట్లాడలేకపోతే ఎంత దారుణమైన విషయం ఇది. నీకు డబ్బులెందుకివ్వాలి? ఇవ్వదు. ఎవ్వరు ఇవ్వరు. ఎవరు ఇవ్వలేరు. ఫస్ట్ మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నువ్వు ముందుకు జర్నీ చేయగలుగుతావు. కాబట్టి వెస్టేజ్ బిజినెస్ మనుషులతో కాదు వాళ్ళ మనసులతో చేస్తున్నాం. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చక్కగా వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేయండి. అలాగే నువ్వు కూడా నీకున్న స్టేజ్ ఫియర్‌ని దూరం చేసుకునే ప్రయత్నం చేయి. ఈ స్టేజ్ ఫియర్ నీకొక్కడికే లేదు. అందరికీ ప్రపంచంలో ఎక్కువ మందికి ఆ ఫియరే ఉంది. దాని నుంచి ఎవరైతే ఓవర్‌కమ్ చేసి బయటకొచ్చారో వాళ్ళు గొప్పవాళ్ళుగా మారారు. వాళ్ళే గొప్పవాళ్ళుగా మారారు. గమనించండి. కొంతమంది హీరోలు మాట్లాడుతుంటే బాగుంటుంది. కొంతమంది హీరోలు మాట్లాడితే ఏం బాగోదు. దానికి కారణం ఏంటో తెలుసండి? వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉంది. వాళ్ళు ఆ స్టేజ్ ఫియర్‌ని పోగొట్టుకోవడానికి మాట్లాడాలి. నంబర్ ఆఫ్ మీటింగ్స్‌లో మాట్లాడాలి. ఇవాళ 'చిరంజీవి' ఎంత గొప్పగా మాట్లాడతాడండి ఏదైనా స్టేజ్ ఎక్కితే. ఎంత మోటివేషనల్‌గా మాట్లాడతాడు 'రజనీకాంత్' గారు గాని. ఈళ్ళు మాట్లాడి అలవాటయిపోయింది వాళ్ళకి. ఎన్నో స్టేజీల మీద మాట్లాడారు. ఎంతో ప్రసంగాలిచ్చారు. అలాగే వాళ్ళ రాజకీయ నాయకులు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని వేల, లక్షల మంది అలా ఎందుకు నిలబడిపోతున్నారు? దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడడంలో ట్రైనింగ్ తీసుకున్నారు. మాట్లాడడంలో ట్రైన్ పొందారు. ట్రైన్ అయ్యారు. మనం కూడా అంతే. మనం ట్రైన్ అయితే లక్షల మందిని మంత్రముగ్ధులుగా మార్చేయొచ్చు. మాటల్లో ఉన్న మత్తుమందు. ఒక మాట ఒక వ్యక్తి యొక్క మత్తుమందుగా పనిచేస్తుంది. అతని మాట ద్వారా ఎంతో మందిని మత్తుమందు జల్లేసి కొన్ని లక్షల మందికి ఒకేసారి నువ్వు ఒక మత్తుమందుని వేయగలుగుతావు. ఆళ్ళేం తీసుకోవసరం నీ మాట వింటే చాలు చెవుల ద్వారా ఎళ్ళిపోతుంది మత్తుమందు. పొడుచుకోండ్రా అంటే పొడుచుకుంటారు. హిట్లర్ అలా చేసేవాడంట. హిట్లర్ పవర్‌ఫుల్ స్పీకర్. హిట్లర్ గాని, ఇవాళ అలెగ్జాండర్ అలాంటి వ్యక్తి. అలెగ్జాండర్ దేశాన్ని, ప్రపంచాన్నే శాసించాలని, ప్రపంచంలోనే నేను గొప్ప వ్యక్తిగా రావాలనుకున్నాడు. ఎన్నో దేశాలను జయించాడు. ఆ జయించే ప్రాసెస్‌లో ఎంతమంది దగ్గర మాట్లాడి వాళ్ళందరిని కూడా మంత్రముగ్ధులుగా మార్చుకున్నాడు. అలాగే యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని సైన్యాన్ని నడిపించడానికి మాటలు చెప్పలేకపోతే సైన్యం నడిసిద్దా?
దేశాలు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అతనితో జర్నీ చేశారు. దేశాలు జయించుకుంటూ ఎన్ని దేశాలు వెళ్లారు. ఆయనతో అంతమంది అన్ని లక్షల మంది ఎందుకు జర్నీ చేశారు? ఆయన మాటలో ఉన్న పవర్. అలాంటి వ్యక్తులందరూ కూడా చరిత్రలో మిగిలిపోయారు. వాళ్ళ చరిత్రను మనం చదువుకుంటున్నాం. కాబట్టి నువ్వు చరిత్ర రాస్తావా? చరిత్ర చదువుతావా? చరిత్ర రాస్తే నువ్వు మారాలి. నువ్వు ముందు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అప్లైనర్ ఇక్కడ జాగ్రత్తగా వినండి లీడర్స్. ఇక్కడ అప్లైనర్ అంటే అందరం అప్లైనమే. డౌన్ లైన్ అంటే అందరూ డౌన్ లైనమే. ఇక్కడ అప్లైనర్ ఏదైతే ధైర్యం చూపిస్తున్నాడో అతని చెయ్యిని వదలొద్దు. ఎంతకాలం అంటే నీకు సక్సెస్ వచ్చి నమ్మకం వచ్చేంత వరకు నీ అప్లైన్ వదలొద్దు. అలాగే డౌన్ లైన్ నువ్వు వదలొద్దు. డౌన్ లైన్ కూడా గట్టిగా పట్టుకుని ఉండు. ఇతను రోజు మీటింగ్‌కి వస్తున్నాడా లేదా? ఇతను కన్సిస్టెన్సీ నేను చెప్పినప్పుడు కొంటున్నాడా లేదా? అతనంతట అతను కొంటున్నాడా? ఇతను నేర్చుకుంటున్నాడా లేదా? ఇతని మైండ్‌లో పాజిటివ్‌నెస్ ఉందా? నెగెటివ్‌నెస్ ఉందా? ఇలాంటివి మనం ఎప్పుడూ అర్థం చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తాడు వదలొద్దు కొంతకాలం. ఆ డౌన్ లైన్ తీసుకొచ్చావు, కొన్న వెంటనే వదిలేస్తున్నారు. కొన్న వెంటనే వదిలేస్తే ఇక అతని చుట్టూ ఉన్న వ్యక్తులు అతన్ని మార్చేస్తారు. నెక్స్ట్ బిల్లింగ్ జరగదు. అతను కొన్న తర్వాత ఎలా ఉన్నాయని అడగాలి. నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. వదలకూడదు. డైరెక్టర్ అయ్యేదాకా అతను వదలకుండా చక్కగా నాలెడ్జ్ నేర్పించుకుంటూ, టీమ్ బిల్డింగ్ చేపించుకుంటూ నువ్వు ముందుకు రాగలిగినట్లయితే ఖచ్చితంగా ఇక అతను ఎలా వెళ్తాడో చూడండి. ఎలా ముందుకు ఉంటుందో. దీన్ని అబ్జర్వ్ చేయండి ఈ వీడియోని. क्या गुजरेगी दिल पर बंदे साथ किसी का छूटे तो ये जीना फिर कैसा जीना अपना कोई रूठे तो तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा तूने नाता जो तूने नाता जो मुझसे तोड़ा दीवाना तेरा मर जाएगा तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा. లీడర్స్ ఒక్కసారి గమనించారా? మరి ఇలా నిలబడండి దృఢంగా, కనబడండి అందంగా, వినబడండి ప్రేమగా. ఇవి 3 మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాము. మరి మీ డౌన్ లైన్ కూడా మీరు గట్టిగా పట్టుకుని ఉండండి. మీటింగ్‌లకు తీసుకొచ్చేదాకా గట్టిగా పట్టుకోండి. మీటింగ్ తీసుకురండి. ఆ మీటింగ్‌లో మీ పక్కన కూర్చోబెట్టుకోండి. శ్రద్ధగా వినిపించండి. ఆ మీటింగ్ శ్రద్ధగా అర్థం చేపించండి. ఇవాళ మనకి ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి. మన గ్రేట్ అప్లైనర్ మనకి ఒక గొప్ప మీటింగ్‌ని మనకు ప్రొవైడ్ చేశారు. గొప్ప ఈవెంట్ అండి నిజంగా. అలాంటి ఈవెంట్‌ని మనం వదులుకుంటే మనంత మూర్ఖులు, మనంత చేతగాని వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా. ఎందుకంటే ఆ యొక్క మీటింగ్‌ని ఎందుకోసం మన విజయరాజ్ గారు కండక్ట్ చేశారంటే మనం ఎదగడం కోసం ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేశారు. లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అచీవర్స్ ఫ్యామిలీ నైట్‌కి మీ టీమ్‌ని అటెండ్ చేపించండి. ఏదైతే ఇప్పుడు కోతి ఆ కుక్కని ఎలాగైతే పట్టుకుందో నేను రాను అంటారు. మీటింగ్‌కి రావడం అనేది ఇష్టం ఉండదు ఎవరికి. సినిమాకి రమ్మంటే ఎగబడి వచ్చేస్తారు. అవసరమైతే మనకు కూడా వాళ్ళే టికెట్ తీసుకుంటారు మోటివేట్ చేస్తే. కానీ ఇక్కడ మీటింగ్ అంటే బోర్ అని ఫీల్ అవుతారు. నేను కూడా ఆ ప్రపంచంలో ఉన్న వ్యక్తినే. అలా ఉండి బయటకు వచ్చాను. ఇవాళ వెస్టేజ్ మీటింగ్ లేకపోతే నేను లేను. ఒక ఈవెంట్ అనేది లేకపోతే వెస్టేజ్ ఈవెంట్ నేను చూడలేకపోతే నేను వెస్టేజ్‌లో డిసైడ్ అయ్యేవాడిని కాదు. కాబట్టి అలా డిసైడ్ అవ్వడానికి ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ అండి మన ఇది. మరి ఇక్కడ చూస్తే అచీవర్స్ ఫ్యామిలీ నైట్. మరి దీనికి మన కంపెనీ మేనేజ్మెంట్
వస్తున్నారండి. మరి దీపక్ సూద్ గారు వస్తున్నారు. సయ్యద్ మొయిన్ గారు వస్తున్నారు. సౌత్ రీజనల్ హెడ్. అలాగే విజయరాజ్ గారి క్లాస్ కూడా ఉంటుంది. ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ విధంగా అలాగే ప్రైజెస్ ఉంటాయండి. ఎవరైతే 10% వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారో అలాగే వాళ్ళ లెవెల్స్‌కి తగ్గట్టుగా వాళ్ళకి మంచి ప్రైజెస్ ఉంటాయి. ఒక అద్భుతమైన హానరింగ్ ఉంటుంది. తర్వాత పార్టీ పరంగా మంచి డిన్నర్ ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెట్టి ఒక రూ. 1500 అతి తక్కువ రేట్ అండి. నిజంగా అతి తక్కువ రేటు. ఆ మురళి ఫార్చ్యూన్ లాంటి అంత పెద్ద దాంట్లో ఆ విధమైన రేట్ ఉంది అంటే నిజంగా ఆ మీటింగ్ అయిన తర్వాత ఎవ్వరైనా ఇది ఎక్కువ రేటు అంటే నేను దానికి డబుల్ ఎన్ని డబుల్ ఇస్తానని నాకే తెలీదు. అన్ని డబుల్స్ ఇన్‌కమ్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. అంత గొప్ప ఈవెంట్ జరుగుతుంది. రేపు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా అక్కడికి వచ్చేసేయాలి. ఆ తర్వాత సాయంత్రం డిన్నర్ చేసి మనం డిస్పర్స్ అవ్వడం. దీనికి సంబంధించిన మార్గం మధ్యంలో మనం వెహికల్స్ ఏవి ఏర్పాటు చేసుకోండి. మీ నెట్వర్క్, మీ టీమ్‌లో ఎక్కువ మందిని ఈ యొక్క మీటింగ్‌కి మీరు ఇన్వైట్ చేసుకోగలిగినట్లయితే గొప్ప స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే ఒక లీడర్‌కి కత్తి మీద సామండి. కొన్ని నెలల శ్రమ ఇది. కానీ మనం మాత్రం ఒక్కరోజు ఎఫర్ట్ పెడతాం. ఊరికే 1500 మన జేబులో తీసుకెళ్ళి ఖర్చు పెడితే ఆ మీటింగ్‌లో ఎంజాయ్ చేసి రావచ్చు. మన టీమ్‌లో ఎక్కువ మందిని లీడర్స్‌ని చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా మనం పొందుకోవాలి అంటే ఫస్ట్ ఆ మీటింగ్‌ని ప్రమోట్ చేయండి. ఎంత ఎక్కువ మందికి మీరు ప్రమోట్ చేయగలిగితే అంత ఎక్కువ నెట్వర్క్ మీకు ఫార్మ్ అవుతుంది. అంత ఎక్కువ మంది లీడర్స్‌గా మీకొస్తారు. కాబట్టి లీడర్స్ ఇక్కడ అచీవర్స్ ఫ్యామిలీ నైట్ అనేది ఒక అద్భుతమైన ఈవెంట్ అండి. ఒక సినిమాలో మనం చూస్తాం ఇలాంటివి. సినిమాల్లోనే చూస్తాం. మన నిజ జీవితంలో ఇలాంటి ఈవెంట్స్ మనం చూడలేము. మన నిజ జీవితంలో ఒక అద్భుతమైన ఈవెంట్ అండి. నిజంగా మన కళ్ళతో చూస్తాం. మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెస్టేజ్‌లో రాకపోతే ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి వాటి దగ్గర మనం ఉండగలుగుతామా? అంత గొప్ప ఈవెంట్ అండి. మరి అలాంటి ఈవెంట్‌ని మన విజయరాజు గారు మనకు కండక్ట్ చేయడం, మనమందరం కూడా ఆయన టీమ్‌లో ఉండడం మనందరి అదృష్టం. కాబట్టి లీడర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనల్ని మనం చెక్కుకోవాలి. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. చేంజ్ అవ్వాలి. అలా చెక్కుకునే ప్రాసెస్ అండి. ఇలా మీటింగ్‌లో ఎప్పుడైతే కూర్చుంటావో నువ్వు చెక్కబడతావు. నువ్వు చెక్కుకుంటావు ఆటోమేటిక్‌గా మీటింగ్‌కి రాగానే. ఇంటికొచ్చేసరికి నువ్వు చెక్కుకొని రెడీ అయిపోతావు. అలా కొన్ని మీటింగ్స్‌లో నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. అసలు మీటింగ్‌కే ఎళ్ళకపోతే నీలో ఉన్న నెగెటివ్ నీలోనే ఉంటది. నీలో ఉన్న బద్ధకం నీలోనే ఉంటది. నీలో ఉన్న ఎవ్రీథింగ్ నీలోనే ఉంటది. అవన్నీ పోతే గదా నువ్వు సక్సెస్ అయ్యేది. బంగారంలో ఉన్న వ్యర్థ పదార్థాలు పోతే గదా బంగారంలాగా మారేది. బంగారంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ పోవాలి అంటే అది కాలాలి. ఎక్కువగా కాలబడాలి. ఇక్కడ కూడా రూ. 1500 నీ స్థాయికి ఎక్కువ రేటే. కానీ ఆ రూ. 1500 దీనికి పెట్టే ప్రాసెస్‌లో అంటే నీకు నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోకపోతే నువ్వు గొప్పవాడివి అవ్వలేవు. నీకు నువ్వు ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నావు? నువ్వు తినే ఆహారమేనా ఇన్వెస్ట్‌మెంటు? ఇదిగో ఇక్కడ ఆహారం కావాలి. బ్రెయిన్‌కి ఇవ్వాల్సిన ఆహారం. దీని పరంగా నువ్వు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు? ఒక్క రూపాయి కూడా పెట్టమండి మనం. నేర్చుకోవడానికి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం. ఎట్లా ఎదుగుతాం? గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఎదుగుతాం? ఎదగలేము. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ నీ కోసం నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు. దీనికి వస్తున్నావంటే, ఈ యొక్క అచీవర్స్ ఫ్యామిలీ నైట్‌కి నువ్వు వస్తున్నావంటే, నీ కోసం నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటున్నావు. నువ్వు గొప్పవాడిగా మారడం కోసం ఇన్వెస్ట్‌మెంట్ అది రాసుకో. రూ. 100 వడ్డీ ఏసి నీకు వెస్టేజ్ ఇచ్చేస్తది. ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని గూడా. ఓకే. మరి ఈ యొక్క ఫ్యామిలీ అచీవర్స్ నైట్‌కి మీ అందరూ కూడా రావాలని, వస్తారని కోరుకుంటూ థాంక్ యూ. మరి ఈరోజు మీటింగ్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్స్ చెప్తూ మరి అందరికీ అర్థమైందని ఆశిస్తూ థాంక్ యూ అండి. మీరందరూ ఫాలో అవ్వాలి. ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్‌ని మీరు ఫాలో అవుతూ మీ టీమ్‌ని ఫాలో చేయాలి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సూర్య రామరాజు అండి. సూర్య రామరాజు గారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సూర్య రామరాజు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీ స్క్రీన్ పైన. వీళ్ళు బిఫోర్ హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ బాలాజీ గారు. బాలాజీ గారు అన్మ్యూట్ చేసుకోండి అండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా మీటింగ్ అనేది బాగా మాట్లాడారు. మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు సార్. ఇది మన టీంలో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. నా కోరిక ఏంటంటే రేపు 15వ తారీఖు దీంట్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో జరిగే మీటింగ్ అటెండ్ అయితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వాళ్ళ ఫ్యూచర్ లో చూస్తారనేది నా ఉద్దేశం. చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. మీ నేను టీంలో కూడా బ్రహ్మేశ్వర మీరు గారు. 6గురిని మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ టీం అలాగే సార్, అలాగే. మీ టీం ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వచ్చేలాగా చేయండి. వాళ్ళు లీడర్లుగా మారిపోతారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ నల్లూరు లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నాను. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు అవినిగట్లో మీటింగ్ ఉంది కదా, దాని గురించి చెప్తారని. ఎస్ మీటింగ్ ఉందండి అవనిగడ్లో ఈరోజు మనకి సిఎన్టీ ట్రైనింగ్ ఉందండి లీడర్స్. మరి ఆ సిఎన్టీ ట్రైనింగ్ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోండి. మీ టీంలో ఉన్న వాళ్ళని, మీ టీంలో ఉన్న లీడర్స్ అందరినీ కూడా మీరు ప్రమోట్ చేసుకోండి.